ఈవినింగ్ ఎవ్రీవన్. ఎసెన్స్ గ్రూప్ తరపున మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈ రోజు మనం 3 రోజుల పుస్తక పరిచయ కార్యక్రమంలో మొదటి భాగం కోసం సమావేశమయ్యాం. ఫ్రెడరిక్ ఎంగెల్స్ రచించిన ది ఆరిజిన్ ఆఫ్ ద ఫ్యామిలీ, ప్రైవేట్ ప్రాపర్టీ అండ్ ద స్టేట్ గ్రంథానికి మహీధర రామ్మోహన్ రావు గారు చేసిన తెలుగు అనువాదం కుటుంబం, వ్యక్తిగత ఆస్తి, రాజ్యం పుట్టుక. ఈ పుస్తకాన్ని 3 భాగాలుగా అధ్యయనం చేయబోతున్నాం. ఈ కార్యక్రమం పుస్తక పరిచయంతో పాటు చర్చలు, విశ్లేషణలు, ప్రశ్నోత్తరాలతో కొనసాగుతుంది. సభ్యులందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఈ రోజు మొదటి భాగాన్ని ప్రజెంట్ చేయబోతున్న వారు టి వెంకటేశ్వర్లు గారు. సోషల్ మీడియా వర్గాల్లో వెంకట్ కొలగరిగా సుపరిచితులు. వెంకట్ కొలగరి గారు దాదాపు 3 దశాబ్దాలుగా న్యూ సోషలిస్ట్ ఇనిషియేటివ్ NSIతో అనుబంధంగా ఉన్నారు. విద్యార్థి, యువజన, మహిళా ఉద్యమాలతో కలిసి పనిచేశారు. లాల్ నీల్ ఫోరం సంపాదక మండలి సభ్యులుగా ఉన్నారు. అనేక సామాజిక, రాజకీయ అంశాలపై వ్యాసాలు రచించారు. లాల్ నీల్ ఐక్యత ముందున్న సవాళ్లు అనే ఆయన వ్యాసం వన్ ఆఫ్ ద బెస్ట్ రైటప్ అని చెప్పొచ్చు. గత 2.5 దశాబ్దాలుగా డెవలప్మెంట్ సెక్టర్ లో పనిచేస్తున్నారు. వెల్కమ్ వెంకట్ గారు. అయితే ముందుగా డాక్టర్ విరించి గారు ఈ పుస్తకానికి సంబంధించి ఇంట్రొడక్షన్ ఇస్తారు. విరించి గారు, మీ పరిచయ ప్రసంగాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఫ్యామిలీ, ప్రైవేట్ ప్రాపర్టీ అండ్ స్టేట్ బై ఫ్రెడరిక్ ఎంగెల్స్ గారు రాసినటువంటి పుస్తకం మీద ఈరోజు మనం డిస్కషన్ చేయబోతున్నాము. అయితే ఈ పుస్తకం బేసిక్ గా హెన్రీ మోర్గాన్ రాసినటువంటి యాన్షియంట్ సొసైటీ అనే పుస్తకం ఆధారంగా చేసుకొని మోర్గాన్ పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని ఎంగెల్స్ రాసినటువంటి ఒక పుస్తకం అన్నమాట. బేసిక్ గా ఈ పుస్తకం వచ్చిన తర్వాత కార్ల్ మార్క్స్ తన నోట్స్ ఒకటి రాసుకుంటారు. అది రాసుకున్న తర్వాత అతను మరణిస్తారు ఆ కాలంలో. తర్వాత ఎంగెల్స్ ఆ నోట్స్ ఆధారం చేసుకొని, తర్వాత చదివినటువంటి మోర్గాన్ని ఆధారం చేసుకొని, తర్వాత తన సొంత పరిశీలనల్ని కూడా ఆధారంగా చేసుకొని ఈ పుస్తకాన్ని రాశారు. సో ప్రజెంట్ నా ఒక ఇంట్రొడక్షన్ ఏంటంటే, అసలు మనం ఈ పుస్తకాన్ని ఎందుకు చదవాలి, ఏ అంశాలు మనం అవగాహన చేసుకోవడం కోసం చదవాలి అని కనుక మనం ఒకసారి ఆలోచించుకున్నామంటే చాలా కారణాలు కనిపిస్తాయి. అయితే మనం ఎక్కడో చోట స్టార్ట్ చేయాలి. కాబట్టి మనము ఎక్కడ స్టార్ట్ చేద్దాము అని అంటే ఫ్యామిలీ దగ్గర స్టార్ట్ చేద్దాం. ఫ్యామిలీ అంటే కుటుంబం అంటే ఏంటి? ఇప్పుడు ఉన్నటువంటి మన సమాజంలో ఉన్నటువంటి క్యాపిటలిస్టిక్ సమాజంలో ఉన్నటువంటి న్యూక్లియర్ ఫ్యామిలీ స్ట్రక్చర్ లో మనం బతుకుతున్నాం ఈరోజు. ఫ్యామిలీ అంటే మనకు మామూలుగా ఒక తండ్రి, ఒక తల్లి, 2 లేదా 3 పిల్లలు, వీళ్ళంతా కలిసి ఒక ఇంట్లో ఉంటారు. ఇది ఫ్యామిలీ అనగానే మనకు వచ్చేటువంటి ఒక మొట్టమొదటి స్వరూపం అనగానే. అయితే ఈ అవగాహనని మనం ఉన్న సమాజం మనకిస్తుంది, ఇప్పుడు ఉన్నటువంటి సమాజం. అయితే దాన్ని మనం అలాగే అర్థం చేసుకోవాలా? కానీ మనం అలా అర్థం చేసుకోకూడదు. ఫ్రెడరిక్ ఎంగెల్స్ చేసినట్టుగా ఫ్యామిలీని అంటే కుటుంబాన్ని సామాజికంగా చూడగలగాలి. అంటే కుటుంబాన్ని సమాజపరం చేయాలి, చరిత్రపరం చేసి చూడాలి. అలా కుటుంబాన్ని సామాజిక పరం చేయడానికి చేసినప్పుడు మనకు ఒక కొత్త చూపు లాంటిది ఒకటి వస్తుంది. అంటే ఒక కొత్త దృక్పథం ఒకటి ఏర్పడుతుంది సమాజం మీద, ఫ్యామిలీ, కుటుంబం అనే దాని మీద, స్ట్రక్చర్ మీద. సో ఆ పుస్తకం అది అర్థం చేసుకోవడం కోసమే ఈ పుస్తకం. అంటే ఇక్కడ స్టార్ట్ అవుదాం మనం. అయితే సమాజం ఏమవుతుందంటే ఎవ్రీ సొసైటీ తన చరిత్రను 2 రూపాల్లో ముందుకు తీసుకొని వెళ్తుంటుంది. ఏంటి ఆ 2 రూపాలు అంటే, ఒకటి బయలాజికల్ రిప్రొడక్షన్, 2 మెటీరియల్ ప్రొడక్షన్. అంటే బయలాజికల్ రిప్రొడక్షన్ అంటే సంతానోత్పత్తి, వస్తూత్పత్తి. ఈ 2 ఒకదానికొకటి అనుసంధానం కలిగి ఉంటాయి. దాని మీద ఒకటి డిపెండ్ అవుతాయి, ఒకదానికొకటి సంబంధించి ఉంటాయి, ఇంటర్ డిపెండెంట్. అంటే వస్తూత్పత్తి జరుగుతుంది ఊరికనే జరగదు కదా, సంతానోత్పత్తి కూడా జరగాలి. సంతానోత్పత్తి జరిగినంత మాత్రాన సమాజం ముందుకు పోతుందా? కాదు. దానికి తగ్గట్టుగా వస్తూత్పత్తి జరుగుతుంది. సో ఈ 2 ఒక సైకిల్ లాగా ఎప్పుడు నిరంతరం జరుగుతున్నప్పుడే సమాజం ముందరికి వెళ్ళిపోతుంటుంది, సమాజం చరిత్రను ముందరికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఆ విధంగా చూసినప్పుడు మనకు కుటుంబము అనేది ఈ రోజు మనకున్నటువంటి అవగాహన ప్రకారము అది ఒక న్యాచురల్. అంటే ఇప్పుడు మనం ఎవరైనా ఒక స్టూడెంట్ని అడిగామంటే కుటుంబం ఏంటి అని అంటే ఇది ఈ విధంగా ఉంటుంది, ఇది ఎప్పటి నుంచో మనిషి ఉద్భవించిన దగ్గర నుంచి ఇలాగే ఉంది, అదే సహజమైనటువంటిది అనే ఒక అవగాహన అందరం చెప్తుంటారు. కానీ ఈ పుస్తకం చదివితే మనకు వచ్చే అవగాహన ఏంటంటే ఫ్యామిలీ ఈజ్ నాట్ ఏ న్యాచురల్ లా. ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి 2 రకాలైనటువంటి ప్రొడక్షన్స్, సొసైటల్ ప్రొడక్షన్స్ లో ఈ జీవోత్పత్తి తర్వాత వస్తూత్పత్తి ఒకదానికొకటి అనుసంధానం చేసుకుంటున్నప్పుడు మనకు కుటుంబం అనేది కొత్తగా అర్థం కావడం స్టార్ట్ చేస్తుంది. అంటే ఒక స్త్రీ, ఒక పురుషుడు
వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వైవాహిక సంబంధము, లైంగిక సంబంధము, వాటి చుట్టూ ఉన్నటువంటి నియమాలు, తర్వాత వారికి ఉన్నటువంటి బంధువులు, అన్న చెల్లెళ్ళు, సిబ్లింగ్స్, వాటెవర్, తల్లిదండ్రులు, వాళ్ళ నుంచి వస్తున్నటువంటి వారసత్వము, ఆ వారసత్వం నుంచి వచ్చినటువంటి పిల్లలకు సంక్రమించేటువంటి ఒక సామాజిక స్థానము, వాళ్ళ ఆస్తి సంక్రమణ, ఇవన్నీ కుటుంబము అనే విషయంలో అంశాన్ని ఇవన్నీ కుటుంబం అనే అంశాన్ని సమాజపరం చేసినప్పుడు అర్థమవుతాయి. లేకపోతే ఫ్యామిలీ అంటే ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు పిల్లలు అన్నట్టుగానే ఉంటుంది. కానీ దాన్ని సమాజపరం చేయాలి అనేది ఈ పుస్తకంలో మనం అర్థం చేస్తాం. అయితే అందుకనే కుటుంబం అనేది వ్యక్తిగతం కాదు, వ్యక్తిగతమైనటువంటి విషయం కాదు, ప్రకృతి నియమం కూడా కాదు. సమాజం తనను తాను పునరుత్పత్తి చేసుకుంటూ, ఇంతకుముందు చెప్పినటువంటి 2 రకాల ఉత్పత్తులు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు వచ్చినటువంటి ఒక చారిత్రక రూపమే కుటుంబం. అయితే మానవ చరిత్రను మనం చూసుకుంటే, మానవ చరిత్రలో మామూలు మనం అడిగినప్పుడు ఏంటి చరిత్ర అంటే రాజులు, యుద్ధాలు, దశలు చెప్పమంటే మనం ఇవే చెప్తుంటాం. రాజులు వచ్చారు, ఆ తర్వాత యుద్ధాలు జరిగాయి, తర్వాత ఇంకో రాజులు వచ్చారు, ఇంకో సామ్రాజ్యం ఏర్పడింది అనేది మనం తెలుసుకున్నాం ఇప్పటిదాకా. అంటే అదే చరిత్రగా మనం రాసుకుంటాం. కానీ ఈ పుస్తకంలో మనిషి తనను తాను, తన చుట్టూ ఉన్నటువంటి సంబంధాలను, తద్వారా సమాజాన్ని ఏ విధంగా నిర్మించుకున్నాడు, ఏ విధంగా పునర్నిర్మించుకొని ఉన్నాడు, ఏదటువంటి వ్యవస్థలను నిర్మించుకున్నాడు, ఇది అంతా మనం తెలుసుకోబోతున్నాం ఈ పుస్తకంలో. అందుకే ఈ పుస్తకం చదవడం ఇంపార్టెంట్. అయితే ఈ మానవుడి యొక్క ఆరంభ దశ నుంచి, అంటే మనిషి పుట్టినప్పటి నుంచి దశ నుంచి, అంటే ఫస్ట్ మనిషి నిలబడుకున్నాడు ఒక 50 లక్షల సంవత్సరాల క్రితం. ఆ తర్వాత ఒక 10 లక్షల సంవత్సరాల క్రితం నుంచే మనిషి మాట్లాడడం, అంటే భాష అనేది ఉపయోగించడం స్టార్ట్ చేశాడు. సో ఈ విధంగా మనిషి ఆరంభ దశ నుంచి అసలు ఏ దశలు దాటాడో మనకి ఎలా తెలుస్తుంది? ఈ రోజు మనం ఫ్యామిలీ అంటే ఇదే అని అనుకున్నప్పుడు మనిషి ఇన్ని దశలు దాటుకుంటూ వచ్చాడు కదా, అవన్నీ ఎలా తెలుస్తుంది? దాని గురించిన ఆలోచన ఎలా వచ్చింది మనుషులకు అని అనుకున్నప్పుడు మనకి డార్విన్ కాలం, అంటే 19వ శతాబ్దం నుంచి ఇలాంటి ఆలోచనలు, మనిషి ఎలా ఆవిర్భావం గురించి, సమాజం యొక్క ఆవిర్భావం గురించి వివిధ ఆలోచనలు మన ఇంటలెక్చువల్ దీంట్లో జరుగుతూ ఉన్నాయి. సో ఇలా మనం దీనికంటే ముందర మనం ఒక విషయం గుర్తు తెచ్చుకుంటే, కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో ఒక విషయం ఉంటుంది. ఏంటి? ద హిస్టరీ ఆఫ్ ఆల్ హిదర్ టు ఎగ్జిస్టింగ్ సొసైటీ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ క్లాస్ స్ట్రగుల్ అని కమ్యూనిస్ట్ మేనిఫెస్టో స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పటి వరకు ఉన్న సమాజాల చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్ర అని దీని అర్థం. అయితే 1948లో కమ్యూనిస్ట్ మేనిఫెస్టో వచ్చినప్పుడు మార్క్స్, ఎంగెల్స్ వీళ్ళిద్దరికి కూడా ఆదిమ వర్గరహిత సమాజాలపై ఈ రోజు మనకున్నటువంటి మానవ శాస్త్ర, అంటే ఆంథ్రోపోలాజికల్ సమాచారం అవన్నీ కూడా అంతగా అందుబాటులో లేవు. ఇంకా అవి ప్రారంభ దశలో ఉన్న సైన్సెస్. అందువల్ల హిదర్ టు ఎగ్జిస్టింగ్ సొసైటీ అని అన్నప్పుడు వాటి దృష్టిలో ఏదైతే రికార్డ్ అయినటువంటి అంటే చారిత్రక రికార్డెడ్ ఉన్నటువంటి నాగరిక సమాజాలు ఉన్నాయో అది వాళ్ళ దృష్టి అన్నమాట. అంటే వాళ్ళు ఆ విధంగా చెప్పారు. అయితే తర్వాత అదే కాలం నుంచి కొద్దిగా ముందరికి వెళ్తే 1870s లో లూయిస్ మోర్గాన్ పరిశోధనలు ఏవైతే ఉన్నాయో, అంటే యాన్షియంట్ సొసైటీ, అంతకుముందు ఇంకో పుస్తకం వచ్చి వాటి ప్రభావంతో ఇంకొద్దిగా, అంటే ఈ చారిత్రక హిదర్ టు ఎగ్జిస్టింగ్ సొసైటీస్, అంటే చారిత్రకంగా రికార్డ్ అయినటువంటి నాగరిక సమాజాల కంటే ముందర ఒక సుదీర్ఘమైన సామాజిక చరిత్ర ఉంది అనేది లూయిస్ మోర్గాన్ చేసినటువంటి పరిశోధనల ద్వారా తెలిసింది. మార్క్స్ అండ్ ఎంగెల్స్ కూడా ఆ విషయం తెలిసింది హెన్రీ మోర్గాన్ చేసినటువంటి పరిశోధనల వల్ల. అందుకే ఇప్పుడు మనం అట్లా చూసుకుంటే, ఇప్పుడు మనం ఇంతకుముందు ఈ ఒక మేనిఫెస్టో వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి అని అనుకుంటే, ఇంకా స్పష్టంగా నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఇప్పటి వరకు ఉన్న వర్గ సమాజాల చరిత్ర అంతా కూడా మనము, అంటే సమాజాలు కాదు, ఎగ్జిస్టింగ్ వర్గ సమాజాల యొక్క హిస్టరీనే చరిత్ర, క్లాస్ స్ట్రగుల్ అనేది వర్గ సమాజాల చరిత్ర ఏంటంటే వర్గ పోరాటాల చరిత్ర అని మనం అట్లా అర్థం చేసుకోవచ్చు. అందుకే మనం కమ్యూనిస్ట్ మేనిఫెస్టోని తర్వాత వచ్చినటువంటి మోర్గాన్ తో ఆధారంగా రాసినటువంటి ఈ పుస్తకం ఫ్యామిలీ, ప్రైవేట్ ప్రాపర్టీ అండ్ క్లాస్ అనే పుస్తకం, స్టేట్ అనే పుస్తకం ఏదైతే ఉందో, ఈ రెండు ఒకదానికొకటి కొనసాగింపుగా చూడాలి అని నాకు అనిపిస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే చర్చ మానవ సమాజాల, నాగరిక సమాజాల నుంచి వాటికి ఆ వర్గ పోరాటాల గురించి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో చెప్తే, ఈ చరిత్ర పూర్వ మానవ సమాజం ఎలా ఉంది అనే విషయాన్ని మనకు ఫ్యామిలీ, ప్రైవేట్ ప్రాపర్టీ అండ్ స్టేట్ అనే ఒక పుస్తకం చెప్తుంది. అంతేకాకుండా
ఈ చరిత్ర పూర్వ సమాజం నుంచి వర్గ సమాజం ఏర్పడడానికి చరిత్ర పూర్వ సమాజాన్ని అర్థం చేసుకోకపోతే వర్గ సమాజాన్ని మనం అర్థం చేసుకోలేము. ఆ చరిత్ర పూర్వ సమాజం ఏ విధమైనటువంటి మార్పులు చెందుతూ పోయింది, దానిలో ఉన్నటువంటి ఏ స్ట్రక్చర్స్, వ్యవస్థల యొక్క స్ట్రక్చర్స్ మనకి వర్గ సమాజాన్ని అందించాయి అనేది మనకు తెలుస్తుంది ఈ పుస్తకంలో. అందుకోసం మనం ఈ పుస్తకాన్ని చదవాల్సింది. అయితే ఇలాంటి ఆలోచనలు నేను చెప్పినట్టు 19వ శతాబ్దంలో ఈ చరిత్ర పూర్వ సమాజం ఏ విధంగా ఉంది అని ఆలోచనలు చేసినటువంటి వాళ్ళు కొందరున్నారు. దాంట్లో ముఖ్యమైన వాళ్ళు ఈ ముగ్గురు. ఎవరు ఈ ముగ్గురు? జోహాన్ జోకబ్ బ్యాకోఫెన్ అనే అతను, తర్వాత జాన్ ఫెర్గ్యూసన్ మ్యాక్లెన్నన్ అనే అతను, లూయిస్ హెన్రీ మోర్గాన్. ఈ ముగ్గురు చేశారు. ఈ బ్యాకోఫెన్ అనే అతను యాక్చువల్ గా స్విట్జర్లాండ్ లో ఉన్నటువంటి ఆంథ్రోపాలజిస్ట్. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న అతను స్విట్జర్లాండ్ ఆంథ్రోపాలజిస్ట్. అయితే ఇతను మదర్ రైట్ అంటే తల్లి హక్కు అనేటువంటి ఒక పుస్తకం రాశాడు. అంటే ఈయన ఈ ముగ్గురు గురించి మనము ఈ ఫొటోస్, బట్ నాకు జాన్ ఫెర్గ్యూసన్ మ్యాక్లెన్నన్ ఫోటో మీద డౌట్ ఉంది. ఈ మ్యాక్లెన్నన్ అనే అతను స్కాట్లాండ్ కి చెందినటువంటి ఒక లాయర్, స్కాట్లాండ్. ఈ మ్యాక్లెన్నన్ అనే ఇతని ఫోటో ఇదేనా కాదా అనేది నాకు ఇప్పటికీ డౌట్. నేను ఐ ట్రై టు ఫైండ్ అవుట్. అయితే కొన్ని చోట్లలో మ్యాక్లెన్నన్ ఫోటో దగ్గర హెన్రీ మోర్గాన్ ఫోటో పెట్టారు, వేరే అదే పెట్టి గూగుల్లో సెర్చ్ చేస్తే. బట్ ఎనీహౌ మ్యాక్లెన్నన్ కి సంబంధించి, అంటే స్కాట్లాండ్ అంటే మనకు స్కాచ్ గుర్తొస్తుంది. సో స్కాచ్ కూడా, మ్యాక్లెన్నన్ స్కాచ్ కూడా ఉంది. సో నేను మ్యాక్లెన్నన్ కొడితే చాలా స్కాచ్ ఫోటోస్ వస్తా ఉన్నాయి. సో దిస్ అ ఫన్. సో ఈ ముగ్గురు కూడా ఆలోచనలు చేశారు. అయితే మనం బ్యాకోఫెన్ నుంచి స్టార్ట్ చేస్తే, బ్యాకోఫెన్ ఏం చేశాడంటే ఈ సామాజిక, అంటే చరిత్ర పూర్వ సామాజిక నిర్మాణాన్ని పునర్నిర్మాణం చేసేయడానికి ఆయనకు యూజువల్ గా వీళ్ళు ఏంటంటే ఒక రకంగా రొమాంటిసిజం నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి మేధావులు వాళ్ళు. రొమాంటిసిజం యొక్క దాంట్లో ఉన్నటువంటి అనేక లక్షణాలలో వాళ్ళకి ఏంటంటే గ్రాండ్ యూనివర్సల్ స్కీమ్ ఒకటి ఉంటుంది. మనకు కనిపించే వాటి అన్నిటి కింద ఒక స్కీమ్ ఉంటుంది, ఒక సింబాలిజం ఉంటుంది, దాని వెనకాల ఒక స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ లాంటిది ఏదో ఉంటుంది, దైవ సంబంధమై ఉంటుంది, ఒక మోరల్ మీనింగ్ ఉంటుంది దానికి. అంటే మనకు కనిపించే సమాజంలో జరుగుతున్న వాటన్నిటి విషయాల వెనకాల ఒక గ్రాండ్ స్కీమ్ ఏదో ఒకటి ఉంది, యూనివర్సల్ స్కీమ్ ఒకటి ఉంది అనే ఆలోచన నుంచి వచ్చిన వాడు. సో అందుకని ఆయన ఏం చేస్తాడంటే, ఆయన ఒక ఊహ ఏం చేస్తాడంటే, ఇప్పుడు మనం ప్యాట్రియార్కీలో ఉన్నాం కదా, దీనికంటే ముందర చరిత్రలో మ్యాట్రియార్కీ ఉంది అని, అంటే మాతృస్వామ్యం ఉంది అని. ఇప్పుడు పితృస్వామ్యం ఉన్నాం, దాని వెనకాల ఒక మాతృస్వామ్యం ఉంది. దాని వెనకాల ఇంకా సెక్షువల్ ప్రామిస్క్యూటీ, అంటే దాన్ని ఆయన హెటెరిజం అంటాడు. అంటే విశృంఖలత ఉన్నటువంటి ఆ వర్డ్ కరెక్టో లేదో కూడా నాకు తెలీదు, బట్ అంటే ఎలాంటి సంబంధాలు మనుషుల మధ్యన లేనటువంటి, అంటే ఇది వైఫ్ హస్బెండ్ అని ఇట్లాంటివి ఏమీ లేని, తల్లి కూతురు తండ్రి కొడుకు ఇట్లాంటివి ఏమీ లేనటువంటి ఒక సమాజం ఒకటి ఉండింది, దాన్ని హెటెరిజం అంటాడు అని ఈయన అంటాడు అన్నమాట. సో అంటే దీన్ని ఆయన ఎలా చెప్తున్నాడు? విచిత్రం ఏంటి అంటే, దాన్ని అతను చెప్పడానికి దేన్ని బేస్ చేసుకున్నారు? ఏదైనా ఒక విషయాన్ని, సమాజపరమైనటువంటి విషయాన్ని చెప్పాలి అంటే ఎవిడెన్స్ ఉండాలి. అయితే ఆయన చేసుకున్న ఎవిడెన్స్ ని విమర్శిస్తాడు మన ఎంగెల్స్. ఆయన చేసుకున్నటువంటి ఇదేంటి అంటే గ్రీక్ మైథాలజీలో ఉన్నటువంటి ఒక కథను ఆయన ఆ పుస్తకంలో రాస్తాడు. ఏంటి కథ అంటే, ఒకతను ఉంటాడు. ఆ కథ ఏంటంటే, ఒకతను తన తల్లిని చంపేస్తాడు. ఎందుకు చంపుతాడు అని అంటే, ఆమె తల్లి తన ఇంకొక వ్యక్తితోటి సంబంధం కలిగి ఉంది అనే విషయం తెలుసుకున్నప్పుడు, తండ్రితో కాక మరో వ్యక్తితో సంబంధం కలిగి ఉంది అనే విషయం తెలుసుకున్నప్పుడు, అది నచ్చక అతను తల్లిని చంపేస్తాడు. చంపినప్పుడు ఆ కథలు ఏమవుతుందంటే, అతను తల్లికి ఉన్నటువంటి ఒక సహజమైన హక్కుని అతడు కాలరాశాడు కాబట్టి, తల్లి దేవతలు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో గ్రీక్ లో, వాళ్ళందరూ అతని మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు. అంటే అతని మీద కోపడతారు, అతన్ని నాశనం చేయాలనుకుంటారు. కానీ అతన్ని కాపాడే వాళ్ళు తండ్రి దేవతలే వస్తారు. తండ్రి దేవతలు అపోలో అట్లాంటి దేవతలు కొందరు అతన్ని కాపాడడానికి ప్రయత్నిస్తారు. ఇది స్థూలంగా కథ. ఇప్పుడు ఈ కథను ఆధారంగా చేసుకొని అతను ఏమంటాడు, తండ్రి దేవతలు తల్లి దేవతలు ఉన్నారు, తల్లి దేవతలు మొట్టమొదటగా ఆ యొక్క హక్కును కలిగి ఉండిన్నారు కాబట్టి, తల్లులు ఆ హక్కును కలిగి ఉన్నారు కాబట్టి దాన్ని కాలరాశాడు ఈ అబ్బాయి. అందుకే తండ్రి దేవతలు అతన్ని కాపాడడానికి వచ్చారు. దాన్ని బట్టి ఏమి అతను ఊహిస్తాడు అంటే, మన సమాజంలో మొదట ఇప్పుడు ప్యాట్రియార్కీ ఉంది, ఇంతకుముందు మ్యాట్రియార్కీ ఉండేది, అంతకుముందు ప్రామిస్క్యూటీ అనేది, హెటెరిజం అనేది ఉండేది అనేది ఒక ప్రతిపాదన అన్నమాట. అట్లా ఆలోచించి చేసినటువంటి తత్వం.
దీన్ని ముఖ్యంగా ఎంగెల్స్ విమర్శిస్తారు. ఎందుకు అంటే ఇప్పుడు మదర్ గాడెస్ అంటే ఇప్పుడు ఆ, ఆ, ఆయన ఇంకోటి ఏంటి, ఈ మదర్ గాడెస్ ని మనం ఎవరన్నా ఒక సమాజం మదర్ గాడెస్ ని ఆ వర్షిప్ చేస్తుంది, పూజిస్తుంది, తల్లి దేవతలను పూజిస్తున్నారు అని అంటే ఆ సమాజంలో మ్యాట్రియార్కీ ఉంది అని ఎలా చెప్పగలుగుతాం? ఇది మామూలుగా మనం ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ చూస్తుంటాం. మన దేశంలో దేవతలందరూ, మన ఇండియాలో చూస్తుంటాం, మన దేశంలో దేవతలందరూ స్త్రీలే కాబట్టి మన దేశంలో ఒకప్పుడు మాతృస్వామ్యం ఉండేది అని మనం ఎవరన్నా మాట్లాడితే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అంటున్నాడు ఎంగెల్స్. ఎందుకంటే మదర్ గాడెస్ అనేది ఒక సింబల్. సో మనము చరిత్రను అర్థం చేసుకోవడానికి ఎటు పోవాలి? సింబల్ నుంచి సొసైటీకి వెళ్ళాలా, లేక సొసైటీ నుంచి సింబల్ వైపు వెళ్ళాలా? అంటే ఇప్పుడు మనం సింబల్ నుంచి సొసైటీకి వెళ్తున్నాము అంటే మదర్ గాడెస్ ఉంది కాబట్టి ఆ సమాజం అంతా కూడా మ్యాట్రియార్కీ సమాజము అనడము సింబల్ నుంచి సొసైటీకి వెళ్ళడం. అలా కూడా సొసైటీ నుంచి సింబల్కి వెళ్ళాము అని అంటే ఏమొస్తుంది అంటే అసలు ఏ ఎకనామిక్ సోషల్ కండిషన్స్, ఏ ఆర్థిక సామాజిక పరిస్థితులు ఈ ఫర్టిలిటీని అంటే స్త్రీలకు సంబంధించిన ఫర్టిలిటీని, మాతృత్వాన్ని, అలాగే ఈ ఫిమేల్ సింబాలిజం కి ఇంపార్టెన్స్ ఇచ్చాయి, ప్రాముఖ్యతను ఇచ్చాయి అనేది చూడడము అవసరము. అలా చూడాలి తప్పిస్తే సింబల్ నుంచి మనము సొసైటీ వైపు చూడకూడదు అనేది ఒక ముఖ్యమైనటువంటి ఒక అంశం. ఇక్కడ చూడండి, మనం కాళికామాత విషయం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అసలు పురాణాలు మనం చాలా రాస్తుంటాం, మిత్ ఉంటుంది. అసలు మిత్ ఏం చెప్తుంది మనకు అంటే ఆ మిత్ అనేది ఆ కాలంలో ఉన్నటువంటి మనుషులు ఏ విధంగా ఆలోచించారు, ఏ విధంగా ఊహాత్మకంగా ఆలోచించారు అనేది చెప్తుంది తప్పిస్తే అది ఖచ్చితంగా ఆ సొసైటీస్ ఆ విధంగా ఉండినాయి, ఆ విధంగా వ్యవస్థీకృతమై ఉండినాయి అని చెప్పడానికి వీల్లేదు అనేది ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. అంటే మదర్ గాడెసెస్ ని మనము పూజిస్తున్నాము అంటే ఆ సొసైటీలో డెఫినెట్ గా మాతృస్వామ్యాన్ని కలిగి ఉన్నాయని చెప్పడానికి వీల్లేదు, ఖచ్చితంగా అదే అని చెప్పడానికి వీల్లేదు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఇలాంటి గాడెస్ సెంటర్డ్ రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయో మన దగ్గర ఉన్నటువంటి మాతృ దేవతల ఒక పద్ధతి ఏదైతే ఉందో అది డెఫినెట్గా ఇది ఉమెన్ రూల్డ్ సొసైటీలోనే అలా ఉంది అని చెప్పడానికి ఏమీ లేదు. అయితే ఈ మదర్ గాడెస్ కల్ట్స్ ఈ మ్యాట్రియార్కల్ గవర్నమెంట్ ని అంటే మ్యాట్రియార్కియల్ అంటే పవర్ ని కలిగి ఉన్నాయా అనేది డౌట్ అన్నమాట. సో మనం దానికి ఒక ఉదాహరణ కూడా తీసుకోవచ్చు. ఇంకో ఉదాహరణ ఏంటంటే తల్లి యొక్క వంశాన్ని చెప్పడం. అంటే తల్లి వంశాన్ని చెప్తూ వస్తున్న ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా మ్యాట్రియార్కల్ సొసైటీలో ఉన్నవాళ్ళు, అక్కడ మాతృస్వామ్యం ఉంది అని చెప్పడానికి లేదు. ఉదాహరణకి మనం ఈరోజు మన సొసైటీలో సర్పంచ్ల గురించి మనం చాలా వింటూ ఉంటాం. మనం ఏమంటున్నాము, ఉమెన్ ఎంపవర్మెంట్ వచ్చింది అనేది ఒక సింబల్ అనుకుంటాం, మన సొసైటీ క్రియేట్ చేసిన సింబల్ అనుకుంటాం. ఈ రోజు కూడా గ్రామాలలో సర్పంచులు రూపంలో స్త్రీలు ఉంటారు, బట్ వాళ్ళ వెనకాల వాళ్ళ నడిపించేది మాత్రం సర్పంచ్ పతీస్, అంటే వాళ్ళకు ఉన్నటువంటి హస్బెండ్స్. సో ఈ రెండు సేమ్ కాదు. అంటే సింబల్ ఈజ్ నాట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది సొసైటీ, వాళ్ళు అలా ఊహించుంటారు అని మాత్రమే. నాకు ఇక్కడ ఒక జోక్ కూడా గుర్తుకొచ్చి జస్ట్ నేను స్లైడ్ పెట్టాను. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా వచ్చినప్పుడు చాలా మంది తమ పేరు ముందర వాళ్ళ అమ్మ పేర్లు రాసుకొని చాలా మంది కనపడ్డారు, ఫేస్బుక్ లో కనపడ్డారు. చాలా మంది దాన్ని గొప్పగా చెప్పుకున్నారు, ఇప్పటి నుంచి నా పేరు ఇదే అని చెప్పుకున్నారు. సో అండ్ సో తల్లి పేరు ముందర పెట్టుకొని వాళ్ళ పేరు పెట్టుకోవడం, ఐడీస్ మార్చుకోవడం అలా చేశారు. అంటే ఇట్స్ జస్ట్ జోక్ దట్ ఒక ప్యాట్రియార్కియల్ సొసైటీలో ఉన్న మనము జస్ట్ ఈ విధమైనటువంటి పైన చేస్తున్నటువంటి వీటి వల్ల మనమే మ్యాట్రియార్కీ సొసైటీలో అయిపోము. అది కేవలం ఒక కృతజ్ఞత చూపించడం అనుకోవచ్చు, లేకుంటే వీ కెన్ టేక్ ఇట్ ఈస్ జస్ట్ ఏ టెంపరరీ జోక్. సో బ్యాకోఫెన్ ఇప్పుడు మనం చెప్పినట్టుగా పురాణాల ఆధారంగా చరిత్రను ఊహిస్తూ ఒక గ్రాండ్ నెరేటివ్స్ చేశాడు. ఇప్పుడు చెప్పిన ఒక పురాణము, ఇంకో పురాణం ఆ కథలను చేస్తూ అతను ఒక గ్రాండ్ నెరేటివ్ ను వాటి ఆధారంగా, దేన్ని ఆధారంగా చేసుకోవాలి, ఎవిడెన్స్ ఆధారంగా కాకుండా పురాణాలను ఆధారంగా చేసుకొని చేశాడు. అలా చేయకూడదని కాదు, కానీ అలా చేయడానికి చాలా 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 నిశ్చితంగా, చాలా సునిశ్చితంగా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. రెండో అతను మ్యాక్లెన్ అని, ఇతను ఏం చేశాడంటే రిచువల్ ఆధారంగా, అంటే ఆచారాల ఆధారంగా చరిత్రను మనము చదవచ్చు అనే ఇంకొక స్పృహను కలిగి ఉన్నాడు. ఉదాహరణకి దాంట్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బ్రైడ్ క్యాప్చర్ రిచువల్ అంటారు. ఈ రోజు కూడా కొన్ని ట్రైబల్స్లలో అంటే అమ్మాయిని ఎత్తుకపోతారు,
అంటే అమ్మాయి ఇప్పటి ఆ కొన్ని ట్రైబ్స్ లో ఏంటంటే అమ్మాయిని ఎత్తుకపోయినట్టుగా ఒక నటన ఉంటుంది, ఒక నాటకీయత ఆ పెళ్లి అనే తంతులో ఉంటుంది. ఆ అబ్బాయి వస్తాడు, వరుడు వస్తాడు, ఆ అమ్మాయిని ఎత్తుకపోయినట్టు నటించి కొంత దూరం తీసుకొని వెళ్తాడు, ఆ తర్వాత వాళ్ళని తీసుకొని వచ్చి పెళ్లి చేస్తాడు. అంటే ఈ తంతు ఏదైతే జరుగుతుందో, ఈ యొక్క వింత ఆచారం ఏదైతే నడుస్తుందో దాన్ని ఆధారంగా చేసుకొని అతను ఏమంటాడంటే, పూర్వకాలంలో అంటే ఈ ప్రీ హిస్టారికల్ చరిత్ర పూర్వ దశలో ఈ విధంగానే ఒక తెగ వాళ్ళు ఇంకొక తెగలో ఉన్నటువంటి అమ్మాయిలని తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకునేవారు అని ఆయన ఊహిస్తాడు. దానికి ఆయన చెప్పే విషయం ఏంటి ఏంటి అంటే, చాలా తెగలలో స్త్రీ శిశువులని చంపేసేవాళ్ళు. అమ్మాయి పుట్టిందంటే అక్కడే నులిపి చంపేసేవాళ్ళు. ఆ విధంగా కొన్ని తెగలలో స్త్రీల యొక్క సంఖ్య తగ్గిపోయేది. పెళ్లిడికి వచ్చేటానికి స్త్రీలు దొరకకపోతే వాళ్ళు పక్కనున్నటువంటి ఇంకో తెగలోకి వెళ్ళి వాళ్ళు అక్కడ అమ్మాయిని తీసుకొని వచ్చి పెళ్లి చేసుకునే వాళ్ళు అని ఈయన ఊహిస్తారు. ఇప్పుడు మనకు దాని యొక్క ఇది కూడా కనిపిస్తుంటాయి. మన ఇండియా దాంట్లో కూడా వరుడిని ఆట పట్టిస్తారు, వస్తుంటే దారిలోని అడ్డుకుంటుంటారు, ఆ, ఆ, వధువుని అప్పగించడానికి ముందర కొద్దిగా సరసాలు ఆడుతుంటారు సరదాగా, మేము ఇవ్వము, మేము మీ పేరు చెప్పండి, అంటే జస్ట్ దాని యొక్క మేబీ అవశేష రూపాలు అనుకోవచ్చు. అయితే అవి ట్రైబ్స్ లలో ఉన్నాయి. బట్ దాన్ని మనం తీసుకొని ఆ విధంగా ఉండింది అప్పట్లో, ఆ చరిత్ర పూర్వ సమాజంలో ఆ విధంగా జరిగినాయి కాబట్టి దాని రూపాలు ఇప్పుడు మనం అంతా చేస్తున్నాము అంటే, ఈ ఆచారాల బేస్డ్ గా మనము చరిత్ర నిర్మించాలనుకోవడం చాలా ప్రమాదకరం. తర్వాత రెండోది చూస్తే ఎక్సోగమి. ఎక్సోగమీలో కూడా ఆయన ఏమంటాడంటే, ఫస్ట్ ఎక్సోగమి అనే ఒక నియమం వచ్చింది. అంటే ఒకే తెగలో ఉన్న వాళ్ళ మనుషుల మధ్యన వివాహాలు నిషేధించేశారు ఫస్ట్. దాని ఎప్పుడైతే నిషేధించారో అప్పుడు కుటుంబం అనేది ఏర్పడింది అనేది ఆయన ప్రతిపాదన. ఎవరిది? మ్యాక్లెన్ అని ప్రతిపాదన. దీన్ని పూర్తిగా మోర్గాన్ తలకిందులు చేశాడు. హెన్రీ మోర్గాన్ ఏం చేస్తాడంటే, యాక్చువల్ గా అసలు కుటుంబము ఏర్పడిన తర్వాత జెన్స్ క్లాన్స్ ఏర్పడతాయి. ఎప్పుడైతే జెన్స్ క్లాన్స్ ఏర్పడతాయో అప్పుడు బంధుత్వానికి సంబంధించిన నియమ నిబంధనలు వచ్చి అప్పటి ఉన్నటువంటి ఆర్థిక సంబంధాలు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ దాన్ని కాపాడుకోవడం కోసం ఎక్సోగమి వచ్చింది అనేది మోర్గాన్ యొక్క ప్రతిపాదన. అది ఒక అంటే మ్యాక్లెనన్ చేసిన ఒకటి బ్రైడ్ క్యాప్చర్ రిచువల్ ని పూర్తిగా ఖండిస్తాడు ఎంగెల్స్. ఎక్సోగమిని ఈవెన్ మోర్గానే కాదు, అలా జరగలేదు అని చెప్తాడు. తర్వాత మెక్లెనన్ చేసిన ఇంకో మూడో పని ఏంటంటే, ఎక్సోగేమస్ ఎండోగేమస్ ట్రైబ్స్ అనేవి ఉన్నాయి. అంటే ఎక్సోగేమస్ అంటే తెగ బయట ఉన్న వాళ్ళతోటి వివాహ సంబంధాలు ఏర్పరచుకోవడం. ఎండోగేమస్ అంటే తెగ లోపలే ఉన్నటువంటి వివాహాలు ఏర్పరచుకోవడం. ఈ విధంగా తెగలు రెండు రకాలైనటువంటి తెగలు ఉంటాయి. కొన్ని తెగల్లో కేవలం బయటి వాళ్ళని పెళ్లి చేసుకుంటారు, కొన్ని తెగలు తమలో తమై పెళ్లి చేసుకుంటారు అని చెప్పేసి ఒక ప్రతిపాదన చేస్తారు. చూడండి, ఇవన్నీ చిన్నవే కానీ ఇవి చరిత్రను ఏ విధంగా తప్పు పట్టిస్తున్నాయి అనేది. సో దాన్ని కూడా మన ఎంగెల్స్ విమర్శించి ఆయన ఏమంటాడంటే, అట్లా లేదు, ఏ సమాజం కూడా ఆ విధంగా ఒక సమాజం అంతా ఎక్సోగామస్, ఒక సమాజం అంతా ఎండోగామస్ అని అట్లా ఏమీ లేదు. ఒక సమాజం ఒకేసారి ఎక్సోగామస్ గా ఉంటుంది, ఎండోగామస్ గా కూడా ఉంది అని చెప్తారు. ఏంటి అంటే, క్లాన్ బయట వివాహాలు చేసుకుంటారు కానీ ట్రైబ్ లోపలనే, అంటే వాళ్ళు వేరే క్లాన్ నుంచి తెచ్చుకొని పెళ్లి చేసుకుంటారు కానీ బట్ వాళ్ళందరూ ఒకటే ట్రైబ్ కి సంబంధించిన వాళ్ళై ఉండాలి. అంటే క్లాన్ అనేది చిన్నది అనుకుంటే, ట్రైబ్ అనేది పెద్దగా అనుకుంటే, ఈ క్లాన్ వాళ్ళు వేరే క్లాన్ వాళ్ళని పెళ్లి చేసుకుంటారు కానీ వాళ్ళందరూ ఒకటే ట్రైబ్ కి సంబంధించిన వాళ్ళు. ఇలా జరిగే అవకాశం ఉంది తప్పిస్తే ఒక క్లాన్, ఒక ట్రైబ్ అంతా ఎక్సోగామస్, ఒక ట్రైబ్ అంతా ఎండోగామస్ అయ్యే అవకాశం లేదు అని చెప్తారు. సో మనము ఈ ఇద్దరు కూడా, డాకోఫెన్ అండ్ మెక్లెనన్ ఏవైతే చరిత్ర పూర్వ దశను ఊహించారో ఇవేవి కూడా సైంటిఫిక్ కాదు, ఇవన్నీ అశాస్త్రీయమైనటువంటివి అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం 3 విషయాల్ని మనం గమనిస్తే, ఒకటి, మోర్గాన్ ఒక శాస్త్రీయ పద్ధతిలో ఈ పరిశోధనలు చేశాడు. ఏ విధంగా ఆ పరిశోధనలు చేశాడు అనేది మనం ఈ పుస్తకంలో తెలుసుకోబోతున్నాం. రెండోది, మోర్గాని దాటి ఆ కాలంలో ఇంకొన్ని పరిశోధనలు వచ్చిన తరువాత దానికి తన పరిశీలనలను కూడా కలిపి రాసిన వాడు ఎంగెల్స్. ఇదే అంశాలను, అంటే చరిత్ర పూర్వ దశల మీద తన పరిశోధనల్ని కూడా కలిపి రాసి ఇంకో అడుగు ముందుకు వస్తుంది. మనం అక్కడి నుంచి దాదాపు 150-200 సంవత్సరాల దగ్గరికి వచ్చిన తర్వాత, ఈ రోజు ఆంథ్రోపాలజీ తర్వాత ఆర్కియాలజీ ఎన్నో డెవలప్ అయిన తర్వాత ఈ అవగాహన మనకి ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఈ పుస్తకం మనకి ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి చరిత్ర పూర్వ దశను అర్థం చేసుకుంటూ ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త టెక్నాలజీ ప్రకారము లేదా కొత్త సైంటిఫిక్
అడ్వాన్స్మెంట్స్ ఇన్ ఆంథ్రోపాలజీ ఇవన్నిటిని మనం కలుపుతూ చూడగలిగినామంటే మనకి ఇంకా కొత్త రకమైనటువంటి కోణం మనకు అర్థమవుతుంది. సో అందుకనే మోర్గాన్ చేసినటువంటి ఈ పని ఏదైతే ఉందో అంతకు ముందు ఉన్నటువంటి వివరణ అన్నింటినీ కాదంటూ తను ఒక కొత్త రకమైనటువంటి ప్రతిపాదన చేయడము, దాన్ని మార్క్స్ ఎంగెల్స్ గమనించి అది చాలా విలువైనదని గమనించి ఈ పుస్తకం రాయడము, ఈ పుస్తకాన్ని మనం అర్థం చేసుకోవడం ద్వారా మన పయనము, మనిషి యొక్క చారిత్రక పయనము, మనిషి యొక్క మనిషి పుట్టినప్పటి నుంచి జరిగినటువంటి చారిత్రక పయనాన్ని ఇంకా క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ఒక వేదిక ఏర్పడుతుంది. అది ఇది మనం ఈ రోజు చేయబోతున్నాం, ఈ రోజు నుంచి 3 రోజులు. థ్యాంక్ యూ టు ఆల్. గురించి దాదాపు చాలా వివరంగానే పుస్తక పరిచయం గురించి మొదటి ఎడిషన్ 1st and 4th ఎడిషన్ కి సంబంధించి ఎంగెల్స్ రాసిన ముందు మాటలు గురించి చెప్పారు. అందుకోసం కొంత వేగంగానే వెళ్దాము. ఈ నాకు సంబంధించి నేను ఈరోజు చర్చించదలుచుకున్న ఈ 2 విషయాలు, ఒకటి కుటుంబం, రెండవది ఫస్ట్ ఒకటేమో సంస్కృతిలో చరిత్ర పూర్వదశలు, రెండవది కుటుంబం. ఈ రెండిటి చాప్టర్స్ సంబంధించి దాదాపు 45 నుంచి 50 నిమిషాలు మనం డిస్కస్ చేసుకున్న తర్వాత ముఖ్యంగా నేను అనుకోవడము చర్చలో ఎక్కువ నేర్చుకుంటామనిపిస్తుంది. నేను కూడా ఎక్కువ నేర్చుకుంటానని. ఓకే, ఇది అంటే ఫస్ట్ ఈ పుస్తకం ఎందుకు చదవాలనేది, అంటే ముఖ్యంగా కుటుంబము, వ్యక్తిగత ఆస్తి, రాజ్యాంగం వీటన్నిటిని ఎందుకు చదవాలనేది ఒక ముఖ్యమైన విషయంగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేన్నైనా ఏం చేస్తామంటే ఏదైనా ఒక వ్యవస్థ, సంస్థ, ఒక ఇన్స్టిట్యూషన్ ఖచ్చితంగా స్థిరంగా ఉండాలి, ఇది ఉండి తీరాలనుకున్నప్పుడు దానికి రకరకాల విషయాలను ఆపాదిస్తాం. అంటే చాలా సనాతనమైంది, కుటుంబానికి విషయానికి వస్తే కుటుంబం సనాతనమైంది, ఎంతో కాలం నుంచి వస్తుంది, మధ్యలో వచ్చింది కాదు, దేవుడు సృష్టించాడు, లేకపోతే ఒక శక్తి సృష్టించింది, ఇది ఒక చాలా గొప్ప పవిత్రమైనది, గొప్పదనం ఉంది దీని వెనుక, ఇట్లా రకరకాల విషయాలు దాని చుట్టూ అల్లుతారు. ముఖ్యంగా ఏమంటే ఈ రోజున్న ఈ కుటుంబము, ఈ స్థితిలో ఉన్న కుటుంబాన్ని ఇట్లనే కొనసాగించాలనుకునే సమూహాలు, ఎందుకంటే దాని నుంచి వాళ్ళకి ప్రధానమైన ప్రయోజనాలు ఉంటాయి. రెండోటి ఏం చేస్తారంటే మార్పు పట్ల విపరీతమైన భయాలు ఉంటాయి వీళ్ళకు, అందుకోసమే వీలైనంత వరకు చాలా గందరగోళం సృష్టించడానికి ట్రై చేస్తారు. అంటే లేదు ఇవన్నీ అసలు తప్పు, అట్లాంటివి ఏం లేవు. ఇంకోటి గతానికి సంబంధించి చాలా గొప్పగా ఉండింది, మన గతం అంతా కూడా చాలా గొప్పదైన ఒక రకమైన వాటిని రూపొందించుంటారు కాబట్టి వాటిని అర్థం వాటిని అంగీకరించడానికి సిద్ధపడరు. అంటే గతంలో అవలక్షణాలు ఉన్నాయని ఈ రోజు నుంచి ఆలోచిస్తారు, కానీ అవి అవలక్షణాలు కాదు, అది మానవ చరిత్ర క్రమంలో అవి మార్పులు వస్తూ వచ్చాయి. దాని ప్రకారం వాళ్ళ సంస్థలు, ఇన్స్టిట్యూషన్స్ ఏర్పడినాయి, బంధాలు ఏర్పడినాయి. దాన్ని మనం సరిగా చూడలేకపోయే పరిస్థితి ఉంటుంది. ఇది ఇంకా మూడవ విషయము, లాస్ట్ది, ఒక చరిత్రను మనం సుదీర్ఘంగా చూస్తున్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది అంటే ఈ రోజు కుటుంబము, దీని చరిత్రను మనము దాదాపు 25 లక్షల సంవత్సరాల క్రమాన్ని చూస్తున్నాం. అలాంటప్పుడు మనము దశాబ్దాలు, శతాబ్దాలు చూడలేమేమో, లేకుంటే సహస్రాబ్దాలు, లక్షల సంవత్సరాలు చూస్తున్నప్పుడు మనకు దృష్టి వేరే రకంగా ఉంటుంది. ఇంకో విషయము అంటే చాలా జనరల్గా ఇంకోటి ఏం జరుగుతుందంటే, జనరల్గా సోషల్ మీడియాలో వస్తుంటుంది అప్పుడప్పుడు, ఇంతకుముందు అంటే ఒక 10 మంది విదేశీ వనితలను చూపించి వాళ్ళు చీరలు కట్టుకున్నారు, ఇంకో 10 మందిని జీన్స్ ప్యాంట్ వేసుకున్న మహిళలను చూపించి వీళ్ళు అదే మొత్తం దేశమంతా ఇట్లా భారతీయ మహిళలేమో జీన్స్ ప్యాంట్స్ వైపు పోతున్నారు, విదేశీ మహిళలు చీర కట్టు ఇటువైపు పోతున్నారని. అంటే దీంట్లో అసలు వీళ్ళు ఎంత పర్సెంటేజ్ చూశారు, 0.001 కూడా కాదు, 140 కోట్ల మంది మహిళలకు ఆపదిస్తారు, 70 కోట్ల మంది మహిళలకు. ఈ రకమైన పరిస్థితి కూడా ఉంటుంది. ఇంకొకటి, మనము విశాలమైన విషయాలు, చాలా సుదీర్ఘమైన చరిత్రను మాట్లాడుతున్నప్పుడు మన వ్యక్తిగత అనుభవాల్లో మనం చూసిన వాటిని చూడడము చాలా కష్టమవుతుంది. ఇవన్నీ విషయాలు ఉంటాయి మనము దీన్ని అర్థం చేసుకునే ముందు. తర్వాత ఈ పుస్తకానికి సంబంధించి ముఖ్యంగా సంక్షిప్తంగా మాట్లాడుకోవాలంటే 1877లో మోర్గాన్ రాశాడు. రాసిన తర్వాత మార్క్స్కి ఇది పుస్తకం చాలా నచ్చింది. దాదాపు 90 పేజీల నోట్స్ రాసుకున్నాడు. తాను పుస్తకం రాయాలనే అనుకున్నాడు, కానీ తను నోట్స్ రాసుకున్న 1 సంవత్సరం తర్వాత చనిపోయాడు. తర్వాత ఆ పనిని ఎంగెల్స్ చేశాడు. అయితే ఎంగెల్స్ ఒక మార్క్స్ నోట్ మీదనే ఆధారపడలేదు. మోర్గాన్ ప్రాచీన సమాజం సంబంధించిన పుస్తకంతో పాటు మిగతా విషయాల్లో ఏవైతే డెవలప్మెంట్ జరిగిందో వాటన్నిటిని తాను అధ్యయనం చేసి రాశాడు. దాదాపు ఈ పుస్తకం ప్రపంచంలో చాలా భాషల్లో అనువదించబడింది. ముఖ్యంగా మోర్గాన్ పుస్తకం ఏదైతుందో ప్రాచీన సమాజం, ఏన్షియంట్ హిస్టరీ, ఇది గ్రీకు, రోమను, జర్మన్ చరిత్రలో చాలా అపరిష్కృతంగా మిగిలిపోయిన ముఖ్యమైన సమస్యలకు సమాధానాలు దొరికాయి మోర్గాన్ పుస్తకం నుంచి.
ఈ పుస్తకం రాయడానికి మోర్గాన్ దాదాపు 40 సంవత్సరాల పాటు ఆ ఆదివాసీ తెగలతో పాటు జీవించాడు. జీవించి విస్తృతంగా అధ్యయనం చేశాడు. అధ్యయనం చేసి రాసిన పుస్తకం ఇది. తర్వాత ఈ పుస్తక క్రమానికి సంబంధించి కానీ జెండర్, మహిళల అంచివేత, వ్యక్తిగత ఆస్తి కానీ, పరాధీనత గురించి కానీ ఇవన్నిటినీ కొనసాగించాలంటే వాటిని ఏం చేస్తారంటే దైవానికి ఆపదిస్తారు. ఎట్లయితే రాజు దైవాంశ సంభూతుడు అంటే రాజును క్వశ్చన్ చేయడానికి లేదు. అదే రకంగానే ఏ ఇన్స్టిట్యూషన్స్ అయినా ఒకవేళ మనము దాన్ని కొనసాగించాలంటే దానికి ఏదో ఒక రకమైన ఇట్లాంటివి మనం చూస్తుంటాము. ఆ రకంగా ఇప్పుడు పురుషాధిపత్యమైన, ఇంటి చాకిరైనా వీటికి సంబంధించి కూడా ఆ రకంగా చేస్తారు. అయితే ఈ పుస్తకం ఫెమినిస్టులకు కూడా చాలా ఉపయోగపడింది. తర్వాత అతి ముఖ్యమైన విషయము, కుటుంబంలో మార్పులు వచ్చాయి, అన్ని సంస్థల్లో మార్పులు వచ్చాయి. దీని వెనుక ప్రధానంగా పనిచేసింది ఉత్పత్తి సంబంధాలు, ఉత్పత్తి విధానము, ఇవి నడిపించినాయి. దీనిని దృష్టిలో ఉంచుకునే మార్క్స్ ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇస్తాడు. మొత్తం చరిత్ర క్రమానికి, చరిత్ర మొత్తం వర్గ పోరాటాల చరిత్రనే, మొత్తము మానవ సమాజం అంతా మార్పుల్లోనైతే ఈ రోజు వరకు వచ్చిన దాని వెనుక ప్రధానంగా పనిచేసింది వర్గ పోరాటాలని. ఇది మార్క్స్ చాలా సుదీర్ఘ చరిత్రకు సంబంధించి ఇచ్చినది. తర్వాత రాజ్యం పాత్రకు సంబంధించి కూడా ఈ పుస్తకంలో చాలా బాగుంది. రాజ్యం ఎందుకు వచ్చింది, రాజ్యము వర్గ ప్రయోజనాలను ఏ రకంగా కాపాడడానికి రూపొందింది అనే విషయం గురించి చెప్తాడు. ఈ పుస్తకాన్ని తెలుగులో మహిదర్ రామ్మోహన్ రావు గారు తెలుగులో అనువదించారు. విశాలాంగ పబ్లిషింగ్ హౌస్ ఈ పుస్తకాన్ని ఫస్ట్ టైం 1961లో ప్రచురించింది. మనం చాప్టర్లకు వస్తే ఫస్ట్ చాప్టర్ వచ్చేసి సంస్కృతిలో చరిత్ర పూర్వ దశలు. నేను వేగంగా వెళ్తుంటే సారీ చెప్పండి, కొంచెం నిదానంగా వివరిస్తాను. ముఖ్యంగా చరిత్రను బ్రాడ్గా ఒక మూడు దశలుగా విభజించడం జరిగింది. ఒకటి ఆటవిక యుగం, రెండవది అనాగరిక యుగం, మూడవది నాగరిక యుగం. వీటికి సంబంధించి కూడా టైం పీరియడ్ను ఇండికేటివ్గా మనము రమారామి చూసుకుంటే ఆటవిక యుగము సుమారు 25 లక్షల సంవత్సరాల నుంచి 10,000 సంవత్సరాల వరకు కొనసాగింది. అంటే దాదాపు 90% పైగా మొత్తము ఆటవిక యుగమే కొనసాగింది. తర్వాత నాగరిక యుగం వచ్చేసి సుమారు 10,000 సంవత్సరాల నుంచి 3,500 సంవత్సరాలు. నాగరిక యుగం వచ్చేసి క్రీస్తు పూర్వం 3,500 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. ఇవన్నీ అన్ని ప్రాంతాల్లో ఒకే రకంగా జరగలేదు, రకరకాల ముందు వెనుకల వచ్చాయి. ఆటవిక యుగంలో మళ్ళీ ఒక 3 దశలను వివరించడం జరిగింది. ప్రతి యుగంలో ఒకటి దిగువ దశ, రెండవది మధ్య దశ, మూడవది ఎగువ దశ. ఆటవిక యుగానికి వచ్చేసి దిగువ దశ సుమారు 25 లక్షల సంవత్సరాల నుంచి 5 లక్షల సంవత్సరాల దాకా తీసుకోవడం జరిగింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే మానవ జాతి యొక్క శైశవ అంటే బాల్య దశ అని చెప్పొచ్చు. ఇదే ప్రధానంగా 90% కొనసాగిన కాలం ఇది. అంటే మొదట్లో మనుషులు చెట్ల మీద నివాసం ఉండేవాళ్ళు, దాదాపు జంతు దశ అని చెప్పవచ్చు. ఇది పళ్ళు, కాయలు, దుంపలే వారి ఆహారము, వాటిని ఆహార సేకరణ ద్వారా వాటిని తీసుకునేవాళ్ళు. అయితే ఆటవిక యుగంలో వచ్చిన ఒక గొప్ప మార్పు ఏమంటే మాటల్లో స్పష్టత వచ్చింది. మాట రావడం అనేది దీంట్లో ఒక ముఖ్యమైన విషయము. తర్వాత రెండోది మధ్య దశ ఆటవిక యుగంలో. ఇది సుమారు 5 లక్షల సంవత్సరాల నుంచి 50,000 సంవత్సరాల దాకా కొనసాగింది. ఇక్కడికి వచ్చే వరకు మనిషి చేపలు, నత్తలు, పీతలు తినడంతో ఈ దశ ప్రారంభమవుతుంది. దీంట్లో అతి ముఖ్యమైనది నిప్పు కనిపెట్టడం అనేది ఆటవిక యుగం మధ్య దశలో అతి ప్రధానమైన విషయం. నిప్పు కనిపెట్టడం చాలా చాలా మార్చింది. ఎందుకంటే అంతవరకు పచ్చి కాయలో పండ్లో తినడము, లేకుంటే వీటిని తినలేని పరిస్థితి ఏదో అట్లా కాకుండా ఇప్పుడు నిప్పు కనిపెట్టిన తర్వాత వాటిని వేడి చేసుకొని కాల్చుకొని తినే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఎప్పుడైతే చేపలు, నత్తలు, పీతలు తినడం మొదలు పెట్టాడో మానవుడు నదీ తీరాల వెంబడి చాలా దూరం వ్యాపించింది. తర్వాత రాతి పనిముట్లను కూడా తయారు చేయడం నేర్చుకున్నాడు. ఎందుకంటే జంతు ఆహార సేకరణ దశ నుంచి దాన్ని కొనసాగిస్తూనే అదనంగా జంతువులను వేటాడడం అనేది నేర్చుకున్నాడు. దానికోసం అవసరమైన రాతి పనిముట్లను కూడా చేయడం నేర్చుకున్నాడు. అయినప్పటికీ కూడా ఆ ఆటవిక యుగంలో మానవునికి ఆహారంలో ఎప్పుడూ అనిశ్చితే ఉండేది. దాన్ని దృష్టిలో ఉంచుకునే ఒక విషయం ఏం చెప్తారంటే ఎంగెల్స్ బహుశా ఈ దశలోనే మనుష్య భక్షణ కూడా కొంతకాలం కొనసాగింది అని అంటారు. తర్వాత ఆటవిక యుగం ఎగువ దశ సుమారు 50,000 సంవత్సరాల నుండి క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాల దాకా నడిచింది. దీంట్లో అతి ముఖ్యమైనది విల్లు బాణం కనిపెట్టడం. ఇది అత్యంత ప్రధానమైన విషయము. ఆటవిక యుగం మొత్తాన్ని చేంజ్ చేసింది. ఎందుకంటే ఎప్పుడైతే విల్లు బాణం కనిపెట్టడానికి మనిషికి చాలా అపారమైన అనుభవం కావాలి, నిశ్చితమైన ఊహా జ్ఞానం కూడా కావాల్సి ఉంటుంది.
అంత సులభమైన విషయం కాదు ఇల్లు కనిపెట్టడం, బాణం కనిపెట్టడం. ఇవన్నీ ఏ ఒక్కటి ఒక రోజులో రాలేదు. వేల లక్షల సంవత్సరాలు టైం తీసుకున్నారు. ఎన్ని వేల లక్షల సార్లు ట్రయల్ అండ్ ఎర్రర్స్ జరిగింటాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విల్లు బాణం తర్వాత ఆయుధం ద్వారా జంతువులను వేటాడడం సులభమైంది అప్పుడు. దాంతో పాటు జంతువులు వేటాడడము దాదాపు ప్రతిరోజు జరిగే కార్యక్రమంగా మారింది వాళ్ళకు. దీంతో పాటు కర్రలతో ప్రార్థనలు చేయడము, పడవలు తయారు చేయడము, నారతో అల్లడము, రాతి గుడ్డలు చేయడము, చిన్నగా ఇల్లు కట్టుకోవడం కూడా నేర్చుకున్నాడు. అటవిక యుగం ఎగువ దశకు వరకు వచ్చే వరకు చెట్ల నుంచి, సంచార జీవితం నుంచి కాకుండా ఇల్లు కూడా కట్టుకోవడము నేర్చుకున్నాడు. ఎట్లయితే మందుగుండు అనేది అనాగరిక మానవునికి ముఖ్య ఆయుధము, ఆటవిక మానవునికి విల్లు బాణం కూడా అంతే ముఖ్య ఆయుధంగా మారింది. ఇప్పుడు అనాగరిక యుగం, దీంట్లో కూడా 3 దశలు ఉంటాయి. దిగువ దశ సుమారు క్రీస్తు పూర్వము 10,000 సంవత్సరాల నుంచి క్రీస్తు పూర్వం 5,000 సంవత్సరాల దాకా నడిచింది. మట్టి పాత్రల వాడకంతో ఈ దశ ప్రారంభమైంది. మొదట కర్ర పాత్రలు పెట్టేవాళ్ళు, అయితే పెట్టడం వల్ల కాలిపోయేటివి. క్రమంగా ఆ కర్ర పాత్రలకు మట్టిని చేర్చడము, మట్టిని పూయడము, దీంతో క్రమంగా అట్లా మట్టి పాత్రలు కనుక్కున్నాడు. తర్వాత ఇది ఆటవిక యుగం మాత్రము దాదాపు మానవులందరిలో ఒకే రకంగా జరిగింది. కానీ అనాగరిక యుగం నుంచి మాత్రము మానవుల ప్రయాణం మాత్రము ఒకే మాదిరి జరగలేదు. ఎందుకంటే ముఖ్యంగా ఆయా ఖండాల్లో ఉండే ప్రకృతి సంపదలు, దొరికే జంతువులు, వాటి వైవిధ్యాన్ని బట్టి మానవుల ప్రయాణం కూడా చాలా మలుపులు తీసుకున్నది. అంటే కొన్ని ముందు, కొన్ని వెనుక ఇట్లా వస్తాయి. ఆ వైవిధ్యతను అనుసరించే అక్కడ జంతువులు దొరికేవి, మొక్కలు లభ్యమయ్యేటివి. తర్వాత ఈ దశలో అతి ముఖ్యమైనది పశువులను మచ్చిక చేసుకోవడం మరియు మొక్కలు పెంచడం. ఈ దశకు సంబంధించిన అతి ముఖ్యమైన విషయము. ఈ పశువుల మచ్చికనే మొత్తము కుటుంబ వ్యవస్థను కూడా చాలా మార్పులకు గురి చేస్తుంది. అది ముందు ముందు మనం తెలుసుకుందాం. అనాగరిక యుగం మధ్య దశ సుమారు క్రీస్తు పూర్వం 5,000 సంవత్సరాల నుంచి క్రీస్తు పూర్వం 3,000 సంవత్సరాల దాకా జరిగింది. దీంట్లో మాంసాహారానికి పనికొచ్చే జంతువులను అన్నిటిని పెంచడం అలవాటు చేసుకున్నాడు. దీంతో ఈ మధ్య దశ ప్రారంభమైంది. ఆహారం కోసం పశువుల్ని మచ్చిక చేసుకోవడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో నీటిపారుదల సౌకర్యాలతో మొక్కలను కూడా పెంచడము, పచ్చి ఇటుకలను, రాళ్లను ఉపయోగించి ఇల్లు కట్టుకోవడము, ఒక రకంగా గ్రామాలు ఏర్పాటు చేసుకోవడం కూడా మొదలైంది. మధ్య దశలో, అనాగరిక మధ్య దశలోనే మొదలైంది. ముఖ్యంగా పశ్చిమార్ధ గోళము, యూరప్ లో ఆక్రమించిన కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఈ దశను దాటి కూడా ముందుకెళ్ళలేదు. అంటే ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఈ దశలో ముఖ్యంగా ఏమంటే కొన్ని జాతులు ముందుకెళ్ళాయి, కొన్ని జాతులు వెనుక ఉన్నాయి. అక్కడక్కడ వాళ్ళకు లభ్యమయ్యే దాన్ని బట్టి మెక్సికన్లు టర్కీ కోళ్లను తదితర పక్షులను పెంచుకున్నారు. పెరువియన్లు ఒంటె కుటుంబానికి చెందిన లామా జాతి వారిని పెంచుకున్నారు. సో వారు ఇంకా రాతి యుగం పనిముట్లను ఇంకా విడవలేదు అక్కడ. తర్వాత ముఖ్యంగా పశు పాలనం ఎప్పుడైతే మొదలైందో, పశువులను పెంచుకోవడము, దానివల్ల పాలు, మాంసము విస్తృతంగా దొరికాయి. దానివల్ల పిల్లల ఎదుగుదలకు చాలా తోడ్పడ్డాయి. ఈ 2 సమృద్ధిగా ఉన్న ఆర్యన్ మరియు సెమిటిక్ ప్రజలు అభివృద్ధి చెందడానికి ఇది ఒక ప్రధానమైన కారణం. అనాగరిక యుగం ఎగువ దశ అంటే దాదాపు సుమారు క్రీస్తు పూర్వము 3,000 సంవత్సరాల నుంచి క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాల దాకా కొనసాగింది. దీంట్లో అతి ముఖ్యమైనది ఇనుమును కరిగించి పోత పోయడం నేర్చుకున్నప్పటి నుంచి ఈ యుగం మొదలవుతుంది. ఎగువ దశ, అనాగరికం ఎగువ దశ. ఇంతకు ముందు దశలకు అన్నిటికంటే ఈ దశలో ఉత్పత్తి బాగా పెరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే ఇనుమును కరిగించి ఇనుప కర్రను ఉపయోగించి వ్యవసాయం మొదలు పెట్టడము మొదలైందో అప్పుడు వ్యవసాయం విస్తృతంగా పెరిగింది. అంతకుముందు వ్యవసాయం విస్తృతంగా పెరగడానికి విపరీతమైన పరిమితి ఉంది. అంటే అడవులను కొట్టేయాలి, తర్వాత భూమి దున్నాలి, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ అవకాశం విస్తృతంగా వచ్చింది. ఆ పరిమితి దాటుకున్నాడు. ఏ రకంగా అంటే ఇనుమును కరిగించి ఇనుప కర్రు వీటన్నిటిని ఉపయోగించడంతో. తర్వాత దాంతో పాటు జనాభా వేగం కూడా పెరిగింది. చిన్న చిన్న ప్రదేశాల్లో జన సామర్థ్యం కూడా పెరుగుతూ వచ్చింది. ఈ దశలోనే మనకు గ్రీక్ ప్రాచీన మహాకవి, ఆయన కంటి చూపలేదు, హోమర్ గీతాలను బట్టి మనము ఈ దశ చాలా గొప్ప స్థితిలో ఉన్నట్టు కూడా మనం గమనిస్తాము. దీంతో పాటు కొలిమితిత్తులు, చేతిమరలు, కుమ్మరి సారెలు కూడా ఈ దశలో కనిపెట్టారు. నూనె తీయడము, సార కాయడము, ఒక రకంగా చెప్పాలంటే లోహ పరిశ్రమ ఒక కళగా అభివృద్ధి పొందింది ఇప్పుడు. దీంతో పాటు వ్యాపారం మొదలైంది, పట్టణాలు కూడా ఏర్పడము ప్రారంభమైంది. అనాగరిక యుగం ఎగువ దశకంతా. నాగరిక యుగం ముఖ్యంగా నాగరిక యుగంలో అతి ప్రధానమైనది అంటే రాత మొదలైంది. సాహిత్య రచనతో నాగరిక యుగం మొదలైంది. నగరాలు ఏర్పడ్డాయి, వర్గాలు స్పష్టంగా ఏర్పడినాయి, వ్యక్తిగత ఆస్తి ఏర్పడింది, ప్రభుత్వము మరియు చట్టాలు ఏర్పడ్డాయి, హోమర్ కావ్యాలు మరియు మహాపురాణాలు వచ్చాయి. మన దగ్గర వచ్చిన రామాయణ భారతాలు కావచ్చు, గ్రీకు ఎలియడ్,
ఒడిస్సీ ఇవి కావచ్చు, ఇవన్నీ కూడా మహాపురాణాలు వచ్చాయి. పరిశ్రమలు ఏర్పడ్డాయి, కళలు వికసించాయి. ఓడనీళ్ళు నిర్మించడము, గోపురాలు కట్టడము, ఒక రకంగా చెప్పాలంటే వాస్తు ఒక కళగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా నాగరికం యుగంలో మెసోపోటేమియా, ఈజిప్టు మరియు సింధులోయ నాగరికతలు చాలా గొప్పగా వెలిసాయి. అప్పుడు ఓవరాల్ గా దీన్ని సమరైజ్ చేయాలంటే మనము ఈ 3 యుగాలను, ఆటవిక యుగం ప్రకృతిలో దొరికే వస్తువులను సహజ స్థితిలోనే తీసుకోవడము దాని ప్రధానమైన లక్షణం. అనాగరిక యుగము పశుపాలన మరియు వ్యవసాయం ప్రధాన లక్షణం. నాగరిక యుగము పరిశ్రమల ఏర్పాటు మరియు కళలు వికసించడం ప్రధాన లక్షణం. ఇవి సంస్కృతిలో చరిత్ర పూర్వ దశల గురించి సంక్షిప్త పరిచయం. 2వ చాప్టర్ సంబంధించి కుటుంబము ముఖ్యంగా ఒకటి అంటే ఎంగెల్స్ ఏం చెప్తాడంటే కుటుంబము వ్యక్తిగత ఆస్తి రాజ్యాంగాల పుట్టుక పుస్తకంలో తక్షణ జీవితం యొక్క ఉత్పత్తి క్రమమే చరిత్రను నడిపిస్తుంది. ఈ ఉత్పత్తి క్రమం 2 విధాలు. ఒకటి జీవిత అవసరాలైన బట్టలు, ఇల్లు, ఆహారం, పనిముట్లు మొదలైన వాటి ఉత్పత్తి. 2 సంతానోత్పత్తి. ఒక చారిత్రక దశలో ఒక దేశంలో ఉన్న సామాజిక వ్యవస్థ ఆ 2 ఉత్పత్తి విధానాల క్రమాన్ని అనుసరించి ఉంటుంది. ముఖ్యంగా అంటే ఒకటి వస్తుత్పత్తి, ఒక రకంగా చెప్పాలంటే రెండోది సంతానోత్పత్తి. ఈ రెండింటిని దృష్టిలో ఉంచుకొని దాని మీద ఆధారపడి ఆ సామాజిక వ్యవస్థ ఉంటుంది. ఉత్పత్తి విధానంలో వస్తున్న అభివృద్ధిని బట్టి కుటుంబ వ్యవస్థలో కూడా మార్పులు ఉంటాయి. ఆ రకంగా మార్పులు వస్తూ వచ్చాయి. అందుకోసమే ఎంగెల్స్ చాలా స్పష్టంగా ఏమంటున్నాడంటే కుటుంబం అనేది నిత్యం మారుతూ ఉంటుంది, అది ఎప్పుడూ స్థిరంగా ఉండదు అనేది. ముఖ్యంగా సమాజం దిగువ దశ నుంచి పై దశకు మారుతున్న కొద్దీ కుటుంబం కూడా పైకి అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కానీ రక్త సంబంధాల వ్యవస్థ అట్లా కాదు, అది కదలదు. చాలా కాలానికి మారు కుటుంబంలో వచ్చిన ప్రధాన మార్పులను అది నమోదు చేస్తుంది. కుటుంబ వ్యవస్థ పెద్దగా మారినప్పుడే అది మారుతుంది. ఇక్కడ ఎంగెల్స్ చాలా ఒక పుస్తకంలో స్పష్టంగా ఒక ఇంపార్టెంట్ విషయాన్ని చెప్తాడు. ముఖ్యమైన విషయం ఏమంటే కుటుంబ బంధాలు దృఢంగా ఉన్నప్పుడు సమూహం, అంటే అనువాదంలో మంద అన్నారు కానీ అది గుంపు లేదా సమూహం అనేది బలహీనంగా ఉంటుంది, అరుదుగా ఏర్పడుతుంది. బహుపత్నిత్వం కానీ స్త్రీ పురుష సంబంధాల్లో స్వేచ్ఛ ఉన్నప్పుడు కానీ సమూహం దాంతటా ఏర్పడుతుంది అని. అంటే స్వేచ్ఛ ఉన్నప్పుడు స్త్రీ పురుష సంబంధాల్లో ముఖ్యంగా అంటే కుటుంబం బంధాలు దృఢంగా లేకుండా ఉన్నప్పుడే సమూహము దృఢంగా ఉంటుందని. ఒక రకంగా చెప్పాలంటే సమూహం ఏర్పడాలంటే కుటుంబ సంబంధాలు సడలిపోవాలి, వ్యక్తి స్వాతంత్రం కావాలి. సమూహం మనదనే ఆత్మీయ భావానికి ఇది నా కుటుంబం అనే స్వతంత్ర భావం కన్నా బలమైన శత్రువు వేరొకటి లేదు అని స్పష్టంగా చెప్తాడు. ఇది చాలా చాలా సార్లు వాస్తవమే. అంటే కుటుంబము దానికి అగెనెస్ట్ సమూహం. ఎందుకంటే ఎప్పుడైతే కుటుంబం చాలా బలంగా ఉంటుంది, నేను స్వతంత్రము అనుకున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ సమూహం సంబంధించి బలహీన పడుతూ పోతుంది. అది ఎక్కడైనా జరుగుతుంది. నిజానికి వితిన్ కుటుంబంలో కూడా ఈ రోజు మనం అది చూస్తున్నాము. అంటే మనకు ఎందుకు అది జరుగుతుంది అనుకుంటున్నా అంటే నేను అనుకోవడము సమూహము కుటుంబాన్ని ఒక ప్రత్యేక యూనిట్, అంటే స్వయం ప్రతిపత్తి ఉండే ఒక యూనిట్ గా గుర్తిస్తున్నా దాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలనేది సమూహం దగ్గర అప్పుడు లేదు. ఈ రోజు కదా ఉన్నట్లే ఈ రోజు కూడా ఇద్దరు స్వతంత్ర వ్యక్తులు స్వతంత్ర వ్యక్తులు ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి, ఎట్లా కుటుంబంలో సహచర జీవనం ఎట్లా గడపాలనేది ఒక ఛాలెంజింగ్ విషయమే. అట్లా ఎప్పుడైనా ఉంటుంది. అది దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎంగెల్స్ ఆ మాట చెప్పినట్టున్నాడు. తర్వాత మనకు దొరికినంత వరకు ప్రమాణాలని పరిశీలిస్తే ఉన్నత పరిణామ దశలో ఉన్న అంటే ముఖ్యంగా వెన్నెముక గల జంతువులలో 2 విధాలైన కుటుంబ నిర్మాణం మనకు కనిపిస్తుంది. ఒకటి బహుపత్నిత్వం, అంటే ఎక్కువ మంది భర్తలు ఉండడం ఒకటి. రెండోది విడివిడి జంటలు. ఈ బహుపత్నిత్వంలో జంట పద్ధతిలో కూడా ఒకే నియమం, ఒకే పురుషుడు, ఒకే భర్త. అయితే ఈ మగ జంతువులలోని ఈర్ష్యాభావమే జనరల్ గా జంతు కుటుంబాన్ని మందకు వ్యతిరేకంగా చేస్తుంది. దానిని మగ జంతువుని ఏకాకి చేస్తుంది ఆ మందకు వ్యతిరేకంగా. పరిణామ ఆరంభ దశలో ఉన్న మానవుడికి ఆత్మరక్షణ అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆటవిక యుగంలో తొలి దశలో కానీ మధ్య దశలో కానీ వీటన్నిటిలో కూడా తనకు ఆత్మరక్షణ అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. అందుకోసమే అలాంటి పరిస్థితుల్లో జంతువుల ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి తాను చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడితే తప్ప మనగడలేదు. ఆ రకంగా ఆ వ్యక్తి లోపంగా లేదంటే వారి పరిమితిని ఏదైతే ఉందో దాన్ని ఆత్మరక్షణ కోసము పరస్పర సహకారం ద్వారా భర్తీ చేసుకున్నారు.
కుటుంబంలోకి వస్తే ముఖ్యంగా ఒక 4 రకాల కుటుంబాలను మన పుస్తకంలో వివరిస్తారు. అందులో మొదటి కుటుంబం ఏమంటే రక్త సంబంధికుల కుటుంబం. అంటే ఇది పరిణామ క్రమంలో అత్యంత ప్రాచీనమైన ప్రప్రథమైన మొదటి దశ ఇది. ఒక రకంగా అంటే ఈ రోజు దృష్టితో ఈ రోజు కళ్ళతో చూస్తే విడ్డూరంగా అనిపించవచ్చు, అవన్నీ ఉంటాయి. ఎందుకంటే మనకు వచ్చిన సాహిత్యం కూడా ఎక్కువ భాగం అట్నే ఉంది. ఇంతకుముందు మాట్లాడిన ఈ ముఖ్యంగా ఆంథ్రోపాలజిస్టులు కూడా అదే రకమైన కొంతమంది అట్లా తీసుకొని వచ్చారు. కానీ అప్పుడు చాలా సహజంగా ఉన్నాయి ఇవి. ఒకే కుటుంబంలో ఉండే తాతలు అవ్వలు అందరూ ఒకరికొకరు భార్య భర్తలు, వీరి సంతానం అయిన స్త్రీ పురుషులు ఒకరికొకరు భార్య భర్తలు, మళ్ళా వీళ్ళ సంతానం ఒకరికొకరు భార్య భర్తలు. అన్నదమ్ములు అక్క చెల్లెలు కూడా పరస్పరం వివాహం చేసుకోవడం అప్పుడు నిషేధం కాదు ఆ దశలో. ఈవెన్ కొన్ని చోట్ల తల్లి బిడ్డల మధ్య కూడా లైంగిక సంబంధాలు ఉన్నాయి. తర్వాత ఆ సంబంధాలను నిషేధించవచ్చు. ఎందుకంటే ఒక తరం ఏ తరంలో ఆ తరం అన్నట్టు మొట్టమొదటి నిషేధం అక్కడనే ఉంటుంది. తర్వాత వేట ఆహార సేకరణ ఆధారిత జీవనం దీంట్లో ప్రధానంగా ఉండేది. ఈ రక్త సంబంధికుల కుటుంబం ఉన్న దశలో చిన్న సమూహాలుగా జీవించే వాళ్ళు, వ్యక్తిగత ఆస్తి లేదు, ఉత్పత్తి కూడా చాలా తక్కువ స్థాయిలో ఉండింది. అంటే ఇంకొక వ్యక్తితో చేసుకునేంత పరిస్థితి ఏముండదు. ఎవరి ఉత్పత్తి ఎవరికి అవసరం అనేది కుటుంబం వాళ్ళు చేసుకోవాల్సిందే. అందుకోసమే వారసత్వ సమస్య అనేది అక్కడ రాలేదు. ఎందుకంటే వ్యక్తిగత ఆస్తే లేదు కాబట్టి వారసత్వ సమస్య వచ్చే ప్రసక్తి లేదు. తర్వాత పిల్లల తండ్రి ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అప్పుడు తెలుసుకునే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే పిల్లల తండ్రి తెలుసుకోవాలంటే ఆ కాలంలో అసాధ్యమైన విషయం. ఈ రోజు కూడా DNA అట్లా టెస్టుల ద్వారా తప్ప తెలుసుకునే పరిస్థితి లేదు, ఉన్న వాస్తవం. సో అప్పుడు తెలుసుకునే అవసరం లేదు, తెలుసుకునే పరిస్థితి కూడా లేదు. అందుకోసమే దీనివల్ల ఏమైందంటే లైంగిక సంబంధాల మీద అంత కఠినమైన నియంత్రణలు పెట్టే అవసరము ఏర్పడలేదు. ఈ రక్త సంబంధికుల కుటుంబ ఏదైతే దశ జరిగిందో ఆ దశలో ఇవన్నీ ఉన్నాయి. ఇది తర్వాత రెండో దశ వచ్చేసి పునాలువన్ కుటుంబం అని. పునాలువ అంటే నిజానికి దానికి కరెక్ట్ అర్థం ఏమంటే సన్నిహిత సహచరులు లేకుంటే సహభాగులు అనే అర్థం వస్తుంది. దీంట్లో 2 రకాల నిషేధాలు వచ్చాయి. ఫస్ట్ నిషేధము తల్లిదండ్రులకు సంతానానికి మధ్య లైంగిక సంబంధాల నిషేధం వచ్చింది. ఇది కుటుంబ నిర్మాణంలో మొట్టమొదటి మెట్టు. తర్వాత కూడా వచ్చిన నిషేధం ఏమంటే సోదరుల మధ్య, ఒకే తల్లి పిల్లల మధ్య లైంగిక సంబంధాల నిషేధం కూడా రెండో మెట్టుగా వచ్చింది. అయినప్పటికీ కూడా ఇంచుమించు ఒకే వయసు ఉండే సోదరుల మధ్య లైంగిక సంబంధాలను నిషేధించడము చాలా కష్టం కూడా అయింది అప్పుడు. ఆ నిషేధం క్రమక్రమంగా అమల్లోకి వచ్చింది. దీనిలో ఎన్నో మార్పులు కాలక్రమేణా జరిగినాయి. దీని ప్రధాన లక్షణం కుటుంబంలో భార్యలు భర్తలు ఒకరికొకరు ఉమ్మడిగా ఉంటారు అన్నమాట. ఒక స్త్రీ యొక్క అక్క చెల్లెళ్ళ భర్తలు ఆమెకు కూడా భర్తలే అవుతారు. అలాగే ఒక పురుషుడి యొక్క అన్నాదమ్ముల భార్యలు ఆయనకు కూడా భార్యలే అవుతారు. రక్త సంబంధాల వివాహాలపై మొదటిసారి ఈ దశలో పునలువన్ కుటుంబ దశలో సామాజిక ఒక నియంత్రణ వచ్చింది. మానవ సమూహాలు విస్తరించాయి. సమూహాల మధ్య వివాహాలు ప్రోత్సహించబడ్డాయి. ఇతర సమూహాలతో ఇతర గోత్రాలతో సంబంధాలు కూడా పెరిగాయి ఈ కుటుంబ దశలో. తర్వాత వచ్చింది జంట పెళ్లి. అంటే ఒక పురుషుడు ఒక స్త్రీ కలిసి జీవించే వాళ్ళు. అయితే ఈ సంబంధము శాశ్వతంగా ఉండదు కాదు. ఇష్టమైతే చాలా సులభంగా విడిపోవచ్చు. అయినప్పటికీ కూడా అప్పటికి కూడా పిల్లలు తల్లి వంశానికి చెందిన వారిగానే పరిగణించడం జరిగేది. వారసత్వం తల్లి కుటుంబం ద్వారానే కొనసాగేది. ఆస్తి ఉండేది కానీ అది సామూహికంగా ఉండేది, మొత్తం సమూహానికి సంబంధించి ఉండేది. స్థిరమైన కుటుంబ యూనిట్ కు ఈ జంట పెళ్లిలో ఒక పునాది అయితే పడింది. స్త్రీలకు ఇంకా గౌరవప్రదమైన స్థానమే ఉండింది. నిజానికి ఇవన్నీ చూసి అప్పుడు మాతృస్వామ్య వ్యవస్థ అంటే మ్యాట్రియార్కీ వచ్చింది అంటారు, కానీ మ్యాట్రియార్కీ లేదు, ఎప్పుడు లేదు చరిత్రలో. మాతృ వంశావళి అంటే తల్లిని బట్టి వారసత్వాన్ని గుర్తించడం అది ఉండింది. కానీ ఎందుకంటే యార్కీ అనే పదమే ఒక ఆధిపత్యాన్ని చూపిస్తుంది. అట్లాంటి ఆధిపత్య వ్యవస్థ తల్లులు ముఖ్యంగా మహిళలు కొనసాగించింది చరిత్రలో లేదు. దాన్ని 2 పదాలు కలపడం వల్ల వచ్చిన సమస్య. ఎందుకంటే మాతృస్వామ్య వ్యవస్థ మాతృ వంశావళి రెండింటిని కలపడంతో ఆ సమస్య వచ్చింది. తల్లి ఎవరో స్పష్టంగా తెలుసుకోవచ్చు, తండ్రి గురించి నిర్ధారణ ఉండదు, అది సాధ్యం కూడా కాదు. కుటుంబ ఆర్థిక వ్యవస్థలో స్త్రీ పాత్ర చాలా ముఖ్యంగా ఉండింది. ముఖ్యంగా ఇంటికి సంబంధించిన ఉత్పత్తిలో స్త్రీల స్థానం చాలా కీలకం. ఇది జంట పెళ్లి వ్యవస్థలో ఉండింది. ఇక్కడ నుంచి మొదలవుతుంది పితృస్వామ్యం. ముఖ్యంగా ఏమైందంటే పశుపోషణ, వ్యవసాయము, సంపద కూడబెట్టడం ప్రారంభమైన తర్వాత ఈ పితృస్వామిక దశ ఒకటి ఏర్పడింది. ముఖ్యంగా ఏమైంది, అప్పుడుండే పరిస్థితి ఏమి, ఇల్లు, ఇంటికి సంబంధించిన వస్తువులు ఇవన్నీ స్త్రీలకు సంబంధించిన యాజమాన్యంలో ఉండేటివి.
మగవాళ్ళకి సంబంధించి ఏముంది ఎంతసేపున ఆయనకుండే ఒక విల్లు బాణాలు తప్ప లేదు. సో అప్పుడు ఒకవేళ తాను విడిపోవాల్సి వస్తే తను జస్ట్ తన విల్లు బాణాలు తీసుకొని పోవాలి. ఇల్లు ఇంట్లో ఉండే సామాను మొత్తము మహిళలకు సంబంధించి ఆడవాళ్ళకి సంబంధించిన చేతుల్లోనే ఉండేది. ఇది అప్పుడున్న పరిస్థితి. ఎప్పుడైతే మగవాడు మొదటి నుంచి చేసింది ఆహార సేకరణ కావచ్చు, వేట, ఇవన్నీ. ఎప్పుడైతే పశుపోషణ మొదలు పెట్టాడో మొట్టమొదటిసారి చరిత్రలో సంపద ఒకటి తయారైంది పశువుల రూపంలో. పశువులు పురుషునికి సంపదగా మారాయి అనమాట. అది ఎప్పుడైతే అయిందో అప్పుడు కుటుంబంలో కూడా క్రమంగా పురుషుడి ఆధిపత్యం పెరిగింది. ఆ మాతృస్వామ్యంలో భార్య, పిల్లలు, సేవకులు అందరూ కూడా ఆయన పురుషుని అధికారంలోకి ఉండేవారు. ఆస్తిపై పురుషుల నియంత్రణ పెరిగింది. సామాజిక అసమానతలు అభివృద్ధి చెందాయి. పశుపోషణ ప్రధానంగా పురుషుల పని. పశు సంపద, బానిసలు పురుషుల నియంత్రణలో ఉండేవాళ్ళు. యుద్ధాలు కూడా పురుషుల ఆధ్వర్యంలో జరిగాయి. క్రమంగా తండ్రి వంశ ప్రాముఖ్యం పెరిగింది. స్త్రీ స్థానం క్షీణించింది. సంతానం పైన వారసత్వ హక్కును స్త్రీ నుండి పురుషులు తీసుకోవడము స్త్రీ జాతి ఎదుర్కొన్న అతిపెద్ద చారిత్రక ఓటమి అని ఎంగెల్స్ అంటాడు ఒక చోట ఆ బుక్ లో. స్త్రీ జాతి మొట్టమొదట చరిత్రలో ఎదుర్కొన్న చారిత్రక ఓటమి ఏదైతే ఉందో అది సంతానం పైన వారసత్వ హక్కును కోల్పోతుంది. అది పురుషుడు తీసుకుంటాడు. క్రమంగా పురుషాధిక వ్యవస్థ బలపడింది. దాని తర్వాత వచ్చింది దంపతి వివాహము, లేకుంటే ఏకపత్నిత్వ కుటుంబం. అంటే వ్యక్తిగత ఆస్తి ఆవిర్భావంతో ఈ కుటుంబ రూపం ఏర్పడింది. ఒక పురుషుడు ఒక స్త్రీ మధ్య వివాహం ఉంటుంది. స్త్రీపై కట్టుబాట్లు, నియంత్రణ చాలా పెరిగాయి. ఎందుకంటే ఎప్పుడైతే తండ్రి వారసత్వం అనేది ఒకటి స్థాపించుకున్నాడో ఆ వారసత్వాన్ని ఖచ్చితంగా చేసుకోవాలంటే అతనికి ఉన్న విషయం ఒకటేమంటే స్త్రీ లైంగికత మీద విపరీతమైన నియంత్రణ చేస్తూ వచ్చాడు. పిల్లలకు తండ్రి వంశం ద్వారా వారసత్వ హక్కులు కల్పించబడ్డాయి. వ్యక్తిగత ఆస్తి కుటుంబ వ్యవస్థకు కేంద్రంగా మారింది. సంపద కూడబెట్టిన పురుషులు తమ ఆస్తి తమ సంతానానికే సంక్రమించాలని కోరుకున్నారు. దీనివల్ల మాతృవంశ వ్యవస్థ స్థానంలో పితృస్వామ్య వ్యవస్థ వచ్చింది. పురుషుడు తన సంపాదనను తన పిల్లలకి చెందాలని భార్య లైంగిక స్వేచ్ఛపై నియంత్రణలు పెట్టాడు. స్త్రీకి ఏకపత్నిత్వం తప్పనిసరైంది. కానీ పురుషుడికి మాత్రము సమాజం అనేక మినహాయింపులు ఇచ్చింది. ఈ విషయంలో చెప్పడానికి ఒక పురుషుడు ఒక స్త్రీ మధ్యన వివాహము, కుటుంబం కూడా అట్నే ఉంటుంది అన్నారు. కానీ సమాజం మాత్రం చాలా మినహాయింపులు ఇచ్చింది దీనికి. కుటుంబంలో స్త్రీ స్థానంలో వచ్చిన మార్పులు ఎట్లా వచ్చాయి అనేది. ఆదిమ సమాజంలో మాతృవంశ వ్యవస్థ ఉండింది. అంటే మాతృవంశావళి అంటే వారసత్వాన్ని స్త్రీల నుంచే గుర్తించడము. అందుకోసమే స్త్రీలకు గౌరవం ఉండేది, సామాజిక ప్రాధాన్యత కూడా ఉండేది. ప్రాచీన సమాజాలన్నీ మాతృవంశావళి సమాజాలు. ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు విరించి గారు చెప్పినట్టు గౌతమి పుత్ర శాతకర్ణి, గౌతమి కొడుకు, అట్లా తల్లి చేతనే సంతానం అంతా గుర్తించబడేది. పిల్లలకు నిజానికి తండ్రి ఎవరో తెలిసేది కాదు, తెలుసుకున్న పరిస్థితి కూడా లేదు. ఇంటి నిర్వహణ, పిల్లల పెంపకం స్త్రీ బాధ్యతగా ఉంటే ఆహార సేకరణ, వేట పురుషుల బాధ్యతగా ఉండేది. ఇది ఒక రకంగా మొదటి విభజన. ఆస్తి మాత్రం సామూహికంగా ఉండేది. ఇల్లు మరియు ఇంటిలోని ఉన్న వస్తువులు మొత్తం స్త్రీకే చెందేవి. వేటకు అవసరమైన విల్లు బాణములు మాత్రమే మగవాని ఆస్తి ఉండేది. అందుకే మగవాడు విడిపోయే సమయంలో ఇంటిని అందులోని వస్తువులను విడిచిపెట్టి తన విల్లు బాణాలతో వెళ్ళిపోయేవాడు. పిల్లలకు అవసరమైన నైపుణ్యాలు కానీ జ్ఞానం కానీ ఎవరు నేర్పించేవారంటే ఆ తల్లి సోదరులు, అంటే మేనమామలు చూసేవాళ్ళు పిల్లలకు. ఎందుకంటే ముఖ్యంగా మానవ శిశువుకు దాదాపు 10-15 సంవత్సరాల వరకు భూమి మీద ఇంకేది జంతువుకి ఇంత పెంచడానికి ఇంత టైం తీసుకోవు. ఏవైనా రోజుల్లో, నెలల్లో లేచి తన సంపద, తనకు సంబంధించిన తన ఆహారాన్ని తను చూసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ పిల్లలు అలా కాదు. దాదాపు ఒక 10-15 సంవత్సరాల పాటు వాళ్ళు నేర్చుకుంటారు. జీవితానికి సంబంధించిన నైపుణ్యాలు, వేటకు సంబంధించిన నైపుణ్యాలు, ఇవన్నీ జ్ఞానము, ఇవన్నీ మేనమామలు చూసేవాళ్ళు. అందుకోసమే మేనమామల ప్రాధాన్యత చాలా ఉండేది. ఈ రోజు కూడా చాలా సమూహాల్లో పెళ్లిలో అమ్మాయిని మేనమామ ఎత్తుకొని వస్తాడు. ఇది ఉంటుంది. కుటుంబంలో స్త్రీ స్థానం. ఆదిమ సమాజంలో మాతృవంశ ఉండేది. స్త్రీలకు గౌరవము, ప్రాధాన్యత ఆ రకంగా ఉండేది. ఇది పురుషులకు సంబంధించిన పని. ఆదిమ సమాజంలో స్త్రీ కుటుంబ నిర్వహణ చూస్తే మగవాడు ఆహార సేకరణ, వేటాడడం ద్వారా ఆహారాన్ని తెచ్చేవాడు. తరువాత వ్యక్తిగత ఆస్తి ఆవిర్భావం తర్వాత ఏమైంది? మగవాడు ఆహార సేకరణ, వేటతో పాటు జంతువుల్ని మచ్చిక చేసుకోవడంతో చరిత్రలో మొట్టమొదటిసారి ఆస్తి అనే భావన ఏర్పడింది. జంతువుల మచ్చిక, ముఖ్యంగా
పశువులను ఎప్పుడైతే మచ్చిక చేసుకోవడం మొదలు పెట్టాడో అవి మగవాని సంపదగా మారాయి. ఆస్తి అనే భావన మొదటిసారి వచ్చింది చరిత్రలో. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, గతంలో యుద్ధంలో ఓడిపోయిన వాళ్ళను ఆ గుంపు తెగ వాళ్ళని చంపేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళని తీసుకుంటే మళ్ళీ వాళ్ళ భారం అవుతారు. కానీ ఎప్పుడైతే పశుపోషణ వ్యవసాయం మొదలైందో అప్పుడు మిగులు కూడా ఉంటుంది. దానికోసమే ఇప్పుడు ఏం చేస్తున్నారు, యుద్ధంలో ఓడిపోయిన వాళ్ళను బానిసలుగా చేసుకొని వాళ్ళతో వ్యవసాయము మరియు పశుపోషణ చేయించేవాళ్ళు. మిగులు వచ్చేది, మిగులు ఆస్తి. పశువులతో పాటు దాదాపు బానిసలు కూడా ఆస్తిగా మారిపోయినారు. ఈ ఆస్తిని మగవాడు తన పిల్లలకు ఇచ్చే పరిస్థితి మాతృ వంశవాళి ఉన్నంత వరకు లేదు. అందుకోసమే మగవాడు తన ఆస్తిని గతంలో ఎవరికి ఇచ్చేవాడు, తన సోదరులు లేకుంటే తన సోదరి మండలం, తన చెల్లెళ్ళు, అక్కా చెల్లెల పిల్లలకు ఇచ్చేవాడు. అయితే ఎప్పుడైతే పురుషులు ఆస్తిపై నియంత్రణ సాధించిన తర్వాత పితృస్వామ్యం ఏర్పడింది, స్త్రీల సామాజిక స్థానం కూడా దిగజారింది. ఇది అంటే ఎట్లుంది పరిస్థితి అని పితృస్వామ్య వ్యవస్థకు సంబంధించిన ఒక కార్టూన్ రూపంలో చెప్పుకుంటే ఇది పరిస్థితి. ఆమె చాలా పనులు ఏకకాలంలో చేస్తుంది. తాను ఒకవైపు ఈక్వలే ఇద్దరం అంటున్నాడు, కానీ తాను ఎటువంటి ఇంటికి సంబంధించిన పనులు, పిల్లల పెంపకము, వంట కానీ, పాత్రలు తోమడం కానీ, పెద్దవాళ్ళ సేవ కానీ ఎటువంటివి లేకుండా కూర్చునే పరిస్థితి ఉంటుంది మెజారిటీ కుటుంబాలు. వ్యక్తిగత కుటుంబము, వ్యక్తిగత ఆస్తి, రాజ్యం, ఇవి మూడిటికి పరస్పర విడదీయరని సంబంధం ఉంటాయి. కుటుంబం ఏమో వారసులను నిర్ధారిస్తుంది. వ్యక్తిగత ఆస్తి ఏం చేస్తుందంటే సంపదను కేంద్రీకరిస్తుంది, మరింత సంపదను పెంచుతుంది. రాజ్యం ఏం చేస్తుందంటే రాజ్యం ఆ సంపదను పరిరక్షిస్తుంది. కుటుంబము వారసత్వాన్ని కాపాడుతుంది, రాజ్యం వచ్చేసి ఆస్తిని కాపాడుతుంది. స్త్రీ పురుష సంబంధాల్లో చాలా సార్లు ఒక కార్టూన్ ఇంతకుముందు వచ్చేది. అంటే ఆటవిక దశ గురించి చెప్పేటప్పుడు ఒక అనాగరిక మనిషి ఒక స్త్రీని ఇట్లా వెంట్రుకలు పట్టుకొని లాక్కొని పోతున్నట్లు, ఇంత దారుణంగా ఉంటుంది పరిస్థితి అని. కానీ చాలా మంది చెప్పేది ఏమంటే నిజానికి నాగరిక దశ కంటే ఆటవిక అనాగరిక తెగల్లోనే మహిళలు స్త్రీ పురుష సంబంధాల్లో ఎక్కువ స్వేచ్ఛ ఉండింది, మహిళల ప్రాధాన్యత అప్పుడే ఎక్కువ ఉండింది అని. పితృస్వామ్య వ్యవస్థలో పురుషుడు తన భార్య లైంగిక స్వేచ్ఛపై తీవ్రమైన కఠినమైన ఆంక్షలు పెడుతూనే తనకు మాత్రం లైంగిక స్వేచ్ఛ ఉండేలా చూసుకున్నాడు. తాను ఆంబోతులో తిరిగినా పర్వాలేదు, కానీ తన భార్య మాత్రం తనతో తప్ప వేరే ఏ మగవానితో సంబంధం పెట్టుకోరాదని, అలా చేస్తే తీవ్రమైన శిక్షలతో భార్యను కంట్రోల్ పెట్టేవాడు. అందుకే మనం ఒక రకంగా చెప్పాలంటే శీల పరీక్షల కోసము అగ్నిలో ఆగుతున్న సీతలు కనిపిస్తారు, కానీ రాముళ్ళు కనిపించారు. నాకు తెలిసి ఎక్కడ ఏ మగవాళ్ళు తన శీలాన్ని నిరూపించుకోవడానికి అగ్నిలో ఆగుతున్న దాఖలాలు లేవు. అట్నే పరాయివానితో అక్రమ సంబంధం పెట్టుకుందనే ఆరోపణలతో సూరయ్య, ఇది మంచి సినిమా కూడా వచ్చింది, సూరయ్యను రాళ్లతో కట్టి చంపిన ఉదాహరణలు కనిపిస్తాయి, కానీ అక్రమ సంబంధాలను పెట్టుకునే నేరానికి సూరయ్య భర్తలుగా మాత్రం కనిపించారు. వారి పేరు తెలియదు కాబట్టి నేను భర్తలు అంటున్నాను. అట్లాంటి వాళ్ళు కనిపించారు. ఈ రోజు కూడా పల్లెల్లో చాలా చోట్ల ఇట్లాంటి అక్రమ సంబంధాలు పెట్టుకున్న పురుషులకు సంబంధించి చాలా తీవ్రంగా, అదేదో తీవ్రమైన నేరంగా చూడరు. అవును, మగవాడు కాబట్టి ఉంటాయి. అదే భార్య చేసిందంటే దాని పరిస్థితి వేరే ఉంటుంది అనమాట. పవిత్రంగా ఉండాలని భార్యాభర్తలకు ఇద్దరికి సూక్తులు చెప్పే సమాజం మాత్రము అక్రమ సంబంధంలోకి వెళ్ళిన ఆడవారి పట్ల నిర్దాక్షిణంగా ఉంటుంది. అదే నేరం చేసిన మగవారి పట్ల సౌమ్యంగా వివరిస్తుంది. క్రమబద్ధమైన జీవితాన్ని ఇద్దరు ఆచరించాలనే కనీస నైతికతను వదిలి తన భార్య లైంగిక స్వేచ్ఛపై తీవ్రమైన నియంత్రణలు ఏర్పరిచి తనకు మాత్రం బహుభార్యలు, మహిళా బానిసలను మరియు వేశ్యాగృహాలను మగవాడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇది హిపోక్రసీ. అంటే దీని అర్థం, ఈ చర్చ అంత అర్థం ఏమంటే మహిళలు కూడా అట్లా చేయాలని కాదు. యాక్చువల్ క్రమబద్ధమైన జీవితం ఇద్దరు ఖచ్చితంగా పాటించాలి కదా, స్వేచ్ఛగా పాటించాలి. అది లేదు అనేది ఆ హిపోక్రసీని చెప్పడం ముఖ్యంగా ఈ పారాగ్రాఫ్ లో. పితృస్వామ్య వ్యవస్థలో పురుషుడు తన భార్య లైంగిక స్వేచ్ఛపై తీవ్రమైన కఠిన ఆంక్షలు పెడుతూనే తనకు మాత్రము మళ్ళీ వచ్చింది. పితృస్వామ్య వ్యవస్థలో పురుషుని ఆధిపత్యాన్ని, అణచివేతను, చాకిరిని, దోపిడీని ఎల్లకాలం కొనసాగించడానికి వాటికి పవిత్రతను ఆపాదించాడు. ఏదైనా సరే ఒక వ్యవస్థను నిలుపుకోవాలి, ఒక వ్యవస్థ స్థిరంగా ఉండేటట్లు చేయాలంటే ముఖ్యంగా ఏం చేస్తారంటే దానికి ఒక పవిత్రతను ఆపాదిస్తారు. అంటే ఒక కుటుంబం అనేది చాలా పవిత్రమైనది, అది ఏదైనా సరే దానికి అట్లనే స్త్రీలకు సంబంధించి శ్రీని దేవత అన్నాడు, గృహలక్ష్మి అన్నాడు, భూదేవికి ఉన్నంత సహనం స్త్రీకి ఉందన్నాడు. అట్లనే పతిదేవుని సేవించడం మహాపుణ్యం అని చెప్పాడు. హద్దులు మీరితే శిక్షించాడు, ఇంటి నుంచి వెళ్ళగొడతానని బెదిరించాడు. ఈ రకంగా సామ, దాన, భేద, దండోపాయాలన్నిట్లను స్త్రీల మీద ఉపయోగించాడు. మనకు బాధాకరమైన విషయం అంటే శ్రీ పాట కూడా ఉంది కదా, సేవలతో 10 మందిని
సంతసించగా అని. అంటే దీన్ని వాళ్ళ చాకిరిని వారికి ఈ రకంగా వాళ్ళని పొగడుతూ వాళ్ళకి ఏమేమో వాళ్ళకు ఒక పవిత్రత దానికి ఆపాదిస్తూ ఈ రకంగా చేశారని. మతాలు ధర్మశాస్త్రాలు పవిత్రత భారాన్ని మొత్తం స్త్రీలపైన వేశాయి. అలా చేయకపోతే కఠిన శిక్షలు ఉంటాయని బెదిరించారు. పురుషుడు కూడా చేస్తే బాగుంటుందని నోటి మాటగా చెప్పాయి. మన దేశం వరకు వస్తే మనవు చాలా స్పష్టంగా నస్త్రీ స్వతంత్ర అర్హత అన్నారు. అంటే స్త్రీలు స్వతంత్రానికి అర్హత లేదు అని, అర్హులు కాదు అని. మరియు స్త్రీలు చిన్నప్పుడు తండ్రి సంరక్షణలో ఉండాలి, యవ్వనంలో భర్త సంరక్షణలో ఉండాలి, ముసలితనంలో కొడుకు సంరక్షణలో పెరగాలని శాసించారు. మన ఇండ్లలో పాత వస్తువులు ఇది పరిస్థితి. మన ఇండ్లలో పాత వస్తువుల స్థానంలో మిక్సీలు, వాషింగ్ మిషన్లు, కుక్కర్లు వచ్చినంత వేగంగా సంస్కృతి సాంప్రదాయాల్లో ఆచారాల్లో మార్పులు రావు కూడా. అట్లా వేల ఏళ్ల నాటి సాంప్రదాయాలను మన ఇండ్లలో, గ్రామాల్లో, చివరికి పట్టణాల్లో కూడా చూస్తున్నాం. ఒక 5-6 సంవత్సరాల కిందట అనుకుంటా హిందీలో ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఆధునిక మగవాళ్ళ చేతుల్లో చాలా అత్యాధునికమైన మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్లు ఉన్నాయి, కానీ వాళ్ళ బుర్రల్లో మాత్రము వేల ఏళ్ల నాటి సాంప్రదాయక ఆలోచనలే ఉన్నాయని. ఇది వాస్తవం. నిజానికి ఒక 100 ఏళ్ల కిందట ఇవన్నీ లేవు. మిక్సీలు లేవు, మన కుటుంబాల్లో వాషింగ్ మిషన్లు లేవు, కుక్కర్లు లేవు. కానీ అవి చాలా వేగంగా వచ్చాయి. అంతకంటే ముందు ఉండేటివన్నీ వెళ్ళిపోయినాయి. రోళ్ళు కావచ్చు, రోకలు కావచ్చు, ఇవన్నీ అట్లా పోలేదు. సాంప్రదాయాలు అట్లా వెళ్ళలేదు. వేల ఏళ్ల నాటి సాంప్రదాయాలు ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి. ఆధిపత్యాలు కొనసాగుతున్నాయి, వివక్షతలు కొనసాగుతున్నాయి, అణిచివేతలు కొనసాగుతున్నాయి. దేవదాసి, బస్వి, మొదటి రాత్రి, గ్రామ పెద్దతో గడపడం, ఇవన్నీ కూడా మనము జస్ట్ ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ల కింద నాటి ఇవన్నీ జరిగినటివి. మనకు వశీరాములమ్మ సినిమాలో కూడా అది ఉంటుంది. మొదటి రాత్రి గ్రామ పెద్ద దగ్గరికి పంపించడం ఇదంతా. మోర్గాన్ ఆటవిక నాగరికతలలో గతంలో కొనసాగించిన రక్త సంబంధాలను అర్థం చేసుకోవడానికి, స్త్రీల లైంగిక విషయంలో ఉన్న స్వేచ్ఛను అర్థం చేసుకోవడానికి, కుటుంబంలో వచ్చిన మార్పులు అర్థం చేసుకోవడానికి ఆటవిక తెగల మధ్యనే వారిలో ఒకటిగా ఉండి 40 సంవత్సరాలు పరిశోధన చేశాడు. గ్రీకు పురాణ గాథలను అధ్యయనం చేశాడు. వివిధ సాంప్రదాయాల వెనుక ఉన్న అసలు విషయాలు తెలుసుకున్నాడు. ఇంకొకటి మనకు అంటే అప్పుడు సెక్స్కి సంబంధించి ఎట్లా ఉండింది, లైంగిక సంబంధించి ఎటువంటి స్వేచ్ఛ పరిస్థితి ఉండింది అనేది మనకు తెలుగులో తెలిసిన ఒకటి ఉంది, పండగ. ఇది సామెత కూడా ఉంటుంది, చాలా మందికి తెలిసిన సామెతనే. పండుగ నాడు కూడా పాత మొగుడేనా అని. అంటే కొన్ని 100ల సంవత్సరాల క్రితము కంచోత్సవం అని ఒక పండుగ జరిపేవారు. అందులో గ్రామంలో ఉండే వారంతా చాలా ఉత్సాహంగా పాల్గొనేవారు. దీనిని మనం రవికల పండుగ కూడా అని పిలుస్తాము. అంటే కంచుకం అంటే రవిక. ఆ పండుగ నాడు సాయంత్రము గ్రామ స్త్రీ పురుషులంతా ఒక చోట కలుస్తారు. కలిసి సాధారణంగా ఒక చోటు సాధారణంగా గుడి దగ్గర ఉంటుంది, గుడి బయటనో ఉంటుంది. స్త్రీలంతా రవికలు విడిచి ఒక చోట గుట్టగా పోస్తారు. పురుషులు ఆ గుట్టలోంచి తలా ఒక రవికను తీసుకొని ఆ రవికను ఎత్తి చూపుతూ ఎవరిది రవిక అని అడుగుతారు. ఆ రవిక సొంతదారు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఆ రవిక నాదే అంటూ వచ్చేసి ఆ రవిక తెచ్చిన వాడితో ఆ రాత్రి గడపాలి. ఇది పద్ధతి. అయితే ఒకసారి ఒకతను ఇలానే రవికను ఎత్తి చూపుతూ ఎవరిది ఇది అంటూ కేక వేస్తే ఆ రవిక సొంతదారు ముందుకు వచ్చి నాదే అందట. అయితే ఆ రవిక తెచ్చిన వాడు దురదృష్టవశాత్తు ఆమె మొగుడే అవడంతో ఆ సామెత వచ్చింది, పండుగ నాడు కూడా పాత మొగుడేనా. ఈ విషయము తాపీ ధర్మారావు దేవాలయాలపై బూతు బొమ్మలు ఎందుకనే పుస్తకంలో వివరించారు. ఈ విషయం చెప్పడానికి ఉద్దేశం ఏమంటే అప్పుడు లైంగికత గురించి అప్పుడు ఎట్లా ఉండింది అనే పరిస్థితిని తెలుసుకోవడం కోసం. పెట్టుబడిదారు వ్యవస్థలో కుటుంబం ఎట్లుందని, ముఖ్యంగా పెట్టుబడిదారి సమాజంలో ప్రధానంగా ఆర్థిక సంబంధాల ప్రభావంలో ఉంటుంది. వివాహాల్లో కూడా మనకు కనిపిస్తుంది. వివాహాలు కూడా ప్రధానంగా దేని మీద ఆధారపడి ఉంటాయంటే వారికి సంబంధించిన ఆస్తి ఎంత ఉంది, వారికి ఆదాయం ఎంత ఉంది, వారికి ఇతరత్ర వాళ్ళ హోదా ఎట్లుంది, ఇవి నిర్ణయిస్తాయి వివాహ స్థితిని ప్రధానంగా. అయితే మనలాంటి దేశాల్లో వీటితో పాటు కులం కూడా నిర్ణయిస్తుంది ఖచ్చితంగా. తర్వాత పెట్టుబడిదారు వ్యవస్థ గృహశ్రమకు పెద్దగా గుర్తింపు ఏముండదు. స్త్రీలు ఆర్థికంగా ఆధారపడే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా పెట్టుబడిదారు సమాజంలో పెట్టుబడిదారి వ్యవస్థలో వచ్చిన ఒక ముఖ్యమైన విషయం ఏమంటే సమిష్టి కుటుంబాల స్థానంలో వెష్టి కుటుంబాలు, అంటే చిన్న కుటుంబాలు, భార్య, భర్త, పిల్లలు, ఇవి రూపొందడం జరిగింది. నిజానికి స్త్రీల నిజమైన విముక్తి జరగాలంటే వాళ్ళకు ఆర్థిక సమాన స్వాతంత్రం ఉండాలి, ఉత్పత్తి ప్రక్రియలో సమాన భాగస్వామ్యం ఉండాలి, ఇంటికి సంబంధించిన పనులన్నిటి కూడా సమిష్టిగా జరగాలి. ఇది ముఖ్యంగా జరగాలి. ఒక్క విషయం మళ్ళీ ఒకసారి అర్థం చేసుకుంటే, కుటుంబం సహజ సిద్ధంగా వచ్చిందా? ఎందుకంటే చాలా సార్లు ఇవన్నీ సహజంగా ఏర్పడినాయి. చాలా చోట్ల నేను వింటుంటా, ప్రతి దేవాలయం చూసిన వాళ్ళంతా అంటుంటారు ఇదేమంటే స్వయం భూ అని. అది వాటింతకు అదే ఆ దేవాలయం వెలిచిందని. అంటే దానికి ఒక చాలా పవిత్రత ఆపాదిస్తారు. ఇంకా అది
సహజ సిద్ధంగా వచ్చింది కాబట్టి దానికి మార్పు చేయడానికి వీలు లేనిది అని చెప్పడం వాళ్ళ ఉద్దేశం. కుటుంబం కూడా అట్లా, కుటుంబం కూడా ఆ రకంగా వచ్చింది కాబట్టి మార్పుకు అతీతమైనది అని చెప్పాలనుకున్న వాళ్ళకు ఫస్ట్ ముందుకు తెచ్చే వాదన ఇది. కుటుంబం సహజ సిద్ధమైనది అని. ఎట్లయితే రాజు దైవాంశ సంభూతుడు అనే పేరుతో తన నియంతృత్వం కానీ తన స్వార్థాన్ని ఏ రకంగా కాపాడుకున్నారో ఆ రకంగా వచ్చింది. కుటుంబము, వ్యక్తిగత ఆస్తి, రాజ్యం ఇవన్నీ సమాజ అభివృద్ధి ప్రక్రియలో ఏర్పడిన చారిత్రక సంస్థలు. ఇవన్నీ మారుతూ వచ్చాయి. అక్కడ ఉండే ఉత్పత్తి విధానము, ఉత్పత్తి సంబంధాలను బట్టి మారుతూ వచ్చాయి. సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు మనుషులు ఎలా జీవనోపాధి పొందారు, అక్కడ ఉత్పత్తి విధానం ఎలా ఉండేది మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. ఉత్పత్తి విధానము, ఆస్తి సంబంధాలు, దాంతోపాటు కుటుంబ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, ఈ క్రమంలోనే సామాజిక మార్పులు జరుగుతూ వచ్చాయి. వేట, ఆహార సేకరణ ఆధారిత సమాజంలో కుటుంబం ఒక్క రూపంలో ఉండింది. పశుపోషణ, వ్యవసాయం ప్రారంభమైనప్పుడు మరో రూపం తప్పకుండా రావాల్సి వచ్చింది. ఎందుకంటే మొత్తం అతి ప్రధానమైన మార్పు అప్పుడే జరిగింది. మాతృ వంశావళి నుంచి పితృస్వామ్య వ్యవస్థ ఏర్పడింది. అంటే వారసత్వాన్ని పురుషుడి నుంచి గుర్తించడం అనేది మొదలైంది. అంటే ఇంత పెద్ద మార్పు జరిగింది. వ్యక్తిగత ఆస్తి పెరిగినప్పుడు కుటుంబం పూర్తిగా మారిపోతుంది. కుటుంబం శాశ్వతమైనది కాదు. సమాజం మారినట్లే కుటుంబం కూడా మారుతూ ఉంటుంది. ఇది చాలా ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. కుటుంబం ప్రేమ, నీతి, మతం వల్ల కాకుండా ప్రధానంగా ఆర్థిక పరిస్థితుల వల్ల రూపాంతరం చెందుతూ వచ్చింది. కుటుంబ చరిత్ర అనేది కేవలం వివాహాలకు సంబంధించిన చరిత్రనే కాదు. అది ఉత్పత్తి, ఆస్తి, వారసత్వము, స్త్రీ స్థానము మరియు అధికార సంబంధాల చరిత్ర కూడా అనేది మనం అర్థం చేసుకోవాలి. సోషలిస్ట్ వ్యవస్థలు ఎట్లుంటుందని పుస్తకంలో చాలా రేఖామాత్రంగా చెప్తారు. ఎందుకంటే వెంగెల్స్ చాలా ప్రధానంగా చెప్పింది అంటే ఎప్పుడైతే సొంత ఆస్తి అనేది వచ్చిందో అప్పుడే కుటుంబంలో పురుషాధిపత్యం మొదలైంది, స్త్రీకి సంబంధించిన ప్రాధాన్యత తగ్గుతూ పోయింది. ఇవన్నీ వచ్చాయి. స్త్రీలకు సంబంధించిన స్త్రీ పురుష అసమానతలు కానీ ఇవన్నీ. సో దానికోసమే ఎంగెల్స్ దాన్ని దృష్టిలో ఉంచుకొని ఏమంటాడంటే సొంత ఆస్తి రద్దు మరియు ఉత్పత్తి సాధనాలపైన సమిష్టి యాజమాన్యంతో స్త్రీకి స్వేచ్ఛ పెరుగుతుందని మరియు స్త్రీ పైన జరుగుతున్న అణిచివేత, వివక్షతలు అంతమై స్త్రీ పురుష సమానత్వం ఏర్పడుతుందని ఎంగెల్స్ చెప్పాడు. అయితే ఇది రద్దయిన వెంటనే జరుగుతుందా ఏమనేది టైం తీసుకుంటుంది. అయితే ఆ దిశగా అయితే వెళ్తుంది. ముఖ్యంగా సొంత ఆస్తి రద్దయి ఉత్పత్తి సాధనాలపై సమిష్టి యాజమాన్యం ఏర్పడంతో ఇంటి పనులు, పిల్లల పెంపకం అన్నింటా స్త్రీ పురుషులు ఇద్దరు బాధ్యత తీసుకునే చైతన్యవంతులను చేసే క్రమం కుటుంబాలలో స్త్రీ పురుషుల స్వేచ్ఛ, సమానత్వం, సమాన అవకాశాలు పొందే దిశలో నడిపిస్తుందని చెప్పారు. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మనం, ప్రపంచంలో అప్పటికి రష్యాలో విప్లవం వచ్చింది. రష్యా యూరప్ దేశాల్లో వెనుకబడిన పెట్టుబడిదారు దేశం అయినప్పటికీ కూడా రష్యాలో విప్లవం వచ్చిన తర్వాత ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అబార్షన్ హక్కును కల్పించింది రష్యా. అంటే ఎందుకు ఇది చెప్తున్నా అంటే సోషలిస్ట్ వ్యవస్థ స్త్రీ సమానత్వం పట్ల, స్త్రీల స్వేచ్ఛ పట్ల, స్త్రీల హక్కుల పట్ల ఉండే నిబద్ధతను అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రారంభంలో సొంత ఆస్తి రూపొందడంతో ప్రారంభమైన స్త్రీ పురుష అసమానత్వము వేలాది సంవత్సరాల క్రమంలో అదొక సంస్కృతిలో భాగమై మతాల సహకారంతో, ధర్మ గ్రంథాల బోధనలతో సమాజంలో అన్ని రంగాల్లోకి బలంగా వేలుకొనిపోయింది. సోషలిస్ట్ వ్యవస్థ స్త్రీ పురుష సమానత్వం దిశగా నిబద్ధతతో పనిచేసినప్పటికీ ఈ లక్ష్య సాధనకు భిన్న ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంటుంది మరియు చాలా సుదీర్ఘ కాలం తీసుకుంటుంది. వెంటనే తక్షణమే ఇవన్నీ స్త్రీ పురుష సమానత్వము సాధ్యమయ్యే పరిస్థితి ఉండదు అని చెప్పడం కోసము ఈ పారాగ్రాఫ్ మాట్లాడుతుంది. మనకు 20వ శతాబ్దపు రష్యా విప్లవంలో, సోషలిజంలో కానీ అది విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే రష్యా సోషలిజం నుంచి వెనక్కి వెళ్ళిపోయిందో అక్కడ మళ్ళీ స్త్రీ పురుష అసమానత్వాలు, వ్యభిచారం అన్నీ వచ్చాయి. చర్చిలతో సహా ప్రతిదీ అన్ని రకాల అవలక్షణాలు మళ్ళీ వచ్చాయి. అంటే చాలా సమయం తీసుకుంటుందని, ఎందుకంటే చాలా బలంగా వేలుకొనిపోయింది. వేల సంవత్సరాల చరిత్ర ఉంది వీటికి. మనం ఈ పుస్తకం నుంచి అంటే ఒక రకంగా కంక్లూజన్ లో మనమే నేర్చుకోవాలి ఈ పుస్తకం నుంచి అని నేను అనుకోవడము, అభివృద్ధి చెందుతున్న ఉత్పత్తి సంబంధాలను అనుసరించి సుదీర్ఘ చరిత్ర క్రమంలో కుటుంబాల్లో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. కుటుంబాలు శిలాశాసనాల లాగా, ఒక రాయిలాగా, మార్పు లేని రాయిలాగా ఎప్పుడు ఉండలేదు. కుటుంబాలు మారుతూ వచ్చాయి. ముఖ్యంగా ఉత్పత్తి సంబంధాలను అనుసరించి, ఉత్పత్తి సంబంధాల్లో వస్తున్న మార్పులను అనుసరించి. మహిళల పోరాటాలు, ప్రగతిశీల దిశగా సమాజాలు చేస్తున్న ప్రయాణం ఫలితంగా విద్య, ఉద్యోగం, స్వేచ్ఛ, రాజకీయ అవకాశాలు, చట్టపరమైన హక్కులు, వనరులపైన యాజమాన్యం వంటివి స్త్రీలకు అందుబాటులోకి రావడంతో ఇప్పుడు నేడు కుటుంబాల్లో కూడా మార్పులు వస్తున్నాయి. అయితే మనం ఆశించినంత మార్పులు లేవు. దానికి ముఖ్యం మన కళ్ళెదురుగా ఉన్న ఉదాహరణ
జనాభాలో సగభాగం ఉన్న స్త్రీలకు నిజానికి చట్టసభల్లో 50% ఉండాలి, 50%. కానీ ఈ రోజు ఉండే పరిస్థితి ఏమంటే 30 ఏళ్ల నుంచి 33% పోరాటం చేస్తున్నాము. ఉన్న వాస్తవ పరిస్థితి అంటే 11% ఉన్నారు చట్టసభల్లో. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించి మాట్లాడుతున్నాం. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం ఉండేది ఎంత అంటే 11% ఉంది. యాక్చువల్ గా ఉండాల్సింది 50% ఉండాలి, సగానికి సగం. డిమాండ్ చేస్తూ పోరాడుతుండేది 33%కు 30 ఏళ్ల నుంచి పోరాడుతుంది. ఇది పరిస్థితి. అంటే ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఈ రోజు చాలా ఆధునికమైన అమెరికా అనే చోట కూడా ట్రంప్ గెలవడానికి ప్రధానమైన కారణాల్లో ఒకటి ఏమంటే అక్కడ మహిళ ట్రంప్కు వ్యతిరేకంగా నిలబడ్డం, మహిళ నిలబడడం. అంటే అంత ఆధునికమైన సమాజం అని చెప్పే అమెరికాలో కూడా ఉన్న విషాధిపత్యము, మహిళల పట్ల చులకన భావం అనేది తెలుస్తుంది. నేటి కుటుంబాలలో ప్రధాన సమస్య ఆధునిక మహిళతో నడుచుకోవడం ఎలాగో నేర్చుకోలేని, అలవడినా లేకుంటే అలవర్చుకున్న ఆధిపత్యాలను వదిలించుకోలేని పురుషునికి ప్రధానమైన సమస్య ఏమంటే నేడు జరుగుతున్న కుటుంబాల్లో ఉండేది మహిళ ఆధునికంగా ఉంది. గురిజాడ కూడా చెప్పారు 100 ఏళ్ల కిందనే, ఆధునిక మహిళ చరిత్రను పునర్లిఖిస్తుంది. అయితే అలాంటి ఆధునిక మహిళతో ఎలా నడుచుకోవాలో, ఎలా సహచర జీవనం కొనసాగించాలో అనేది నేర్చుకోలేకపోతున్నాడు. లేకుంటే అలవడిన ఆధిపత్యాలు ఏవైతే ఉన్నావో వాటిని వదిలించుకోలేకపోవడమే ప్రధానమైన సమస్య. ఇంకో సమస్య ఏమంటే కుటుంబంలో తనకు ఉన్న అనుకూలతలు, ప్రివిలేజెస్ అంటాం కదా. ప్రివిలేజెస్ చాలా సమూహాలకు ఉంటాయి. ఇప్పుడు ఆధిపత్య కులాలకు ఒక రకమైన ప్రివిలేజెస్ ఉంటాయి, మగవాళ్ళకు ఉండే ప్రివిలేజెస్ ఒక రకంగా ఉంటాయి, పెట్టుబడిదారి వర్గం సంబంధించిన వాళ్ళకు ఉండే ప్రివిలేజెస్ ఒక రకంగా ఉంటాయి. అయితే ఆ ప్రివిలేజెస్ ఉన్నాయి తనకు, తాను ఎక్కువ ప్రయోజనాలు పొందుతున్నా, ఇది అన్యాయము, దీన్ని వదిలించుకోవాలన్న స్పృహ పురుషునికి లేకపోవడాన్ని మనం గుర్తించాలి. పైగా అలా లేకపోగా ఒక ఉదాహరణ అంటే 30 ఏళ్ల నుంచి ఉమెన్ ఎంపవర్మెంట్ లో పనిచేస్తుంటాడు ఒక మిత్రుడు. ఆయన మొన్న ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఏమంటే భార్య భర్త పాదాలు ఒత్తడం వల్ల రోజు దానివల్ల ఎంత పుణ్యం కలుగుతుందని ఒక పోస్ట్ పెట్టాడు. అది పరిస్థితి. అంటే 3 దశాబ్దాలుగా పనిచేస్తున్నప్పటికీ కూడా ఆయనకున్న చైతన్యం అది. కుటుంబం అంటే ఒక ఖైదీ మరియు జైలర్ ఉండే బందీఖాన కాదు. సమానత్వం, స్వేచ్ఛ, సమాన అవకాశాలు, సమాన హక్కులతో సహచరులుగా చైతన్యంతో క్రమబద్ధమైన జీవితం ఇద్దరు కొనసాగించే ఆనందవనం కావాలి. క్రమబద్ధమైన జీవితం తప్పకుండా ఉండాలి. ఎందుకంటే మనము వ్యవస్థ సమాజాల ముందుకు పోయే కొద్దీ తప్పకుండా అంతకంటే ఇంకా ఉన్నతమైన వ్యవస్థలనే మనం రూపొందిస్తాము. అయితే అది ఇద్దరు చేయాల్సింది, కానీ ఇక్కడ జరగట్లేదు. చివరిగా ఒక లాస్ట్ పారాగ్రాఫ్ మాట్లాడుకోవాలంటే, చివరిగా కుటుంబ బంధాన్ని నిలపాల్సినవి నిజానికి ఆస్తులు, హోదాలు, భద్రతలు, ఆశలు కాదు. ప్రధానంగా ఆ బంధంలో ఉండాల్సిందంటే ప్రేమ ఉండాలి. ప్రేమ ఉండడం అంటే ఏంది? 4 లక్షణాలు. ఒకటి, గౌరవించాలి. గౌరవించడం అంటే సమానత్వాన్ని, స్వేచ్ఛను, హక్కులను గుర్తించాలి, వారీసం. తర్వాత శ్రద్ధ చూపాలి, బాధ్యత తీసుకోవాలి, మరియు అర్థం చేసుకోవాలి. ఇవి 4 లక్షణాలు అతి ముఖ్యమైనవని ఎరిక్ ఫ్రామ్ అంటాడు ద ఆర్ట్ ఆఫ్ లవింగ్ లో. మనం కూడా ఇంతకుముందు ఈ పుస్తకం గురించి చర్చించుకున్నాము. ఈ లక్షణాలు అలవర్చుకోవాలంటే ఒక రోజులో, ఒక వారంలో వచ్చేటి కాదు. నీవెట్లయితే ఒక కళను కానీ, ఒక వైద్య శాస్త్రాన్ని కానీ ఒక 4-5 సంవత్సరాల పాటు నిరంతరం అధ్యయనం చేస్తూ, ఆచరణ చేస్తూ ఎలా నేర్చుకుంటామో ప్రేమను కూడా మనం అలా నేర్చుకోవాల్సిందే. ప్రేమ అట్లా ఆటోమేటిక్ గా రాదు. ప్రేమ అనేది కూడా ఒక వ్యక్తికి మాత్రమే పరిమితమై ఉండదు, అందరికి పరిమితమై ఉంటుంది. నువ్వు ఒక వ్యక్తిని మాత్రమే ప్రేమిస్తా, మిగతా వాళ్ళని ప్రేమించానంటే అది కాదు. ఎందుకంటే ప్రేమ అనేది కూడా చాలా విశాలమైన అర్థం ఉండేది. అది తల్లి కూతుర్ల మధ్య ఉంటుంది, అన్నా చెల్లెల మధ్య ఉంటుంది, తండ్రి కొడుకుల మధ్య ఉంటుంది, ప్రేయసి ప్రేమికుల మధ్య కూడా ఉంటుంది. అయితే దేంట్లో ఎక్కడ ఉన్నా ఈ 4 లక్షణాలు ఉండాలని. అయితే ఈ లక్షణాలను నేర్చుకోవాలంటే మనకు కావాల్సింది ఏమంటే, ప్రేమను ఒక కళగా నేర్చుకోవాలంటే దానికి తగిన వినమ్రత ఉండాలి ఫస్ట్ మనకు, దానికి తగిన క్రమశిక్షణ ఉండాలి, దానికి తగిన శ్రద్ధ ఉండాలి, దానికి తగినట్లు మన వ్యక్తిత్వాన్ని మనము ఉన్నతీకరించుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ప్రేమను నేర్చుకుంటాము. అప్పుడు అదే నిజమైన బంధం అని. నిజంగా బంధం ఏదంటే ప్రేమనే ఆ బంధాన్ని నిలబెట్టాలనేది. ఇది నేను కొంచెం చెప్పాల్సిన విషయాలు. లాస్ట్ ఒక దాంతో మార్క్స్ తో మొదలు పెట్టాము. అయితే బుద్ధుని గొప్ప కొటేషన్ ఉంది, సత్యశోధకులు మీరే. గ్రంథాల్లో ఉన్నాయని దేనిని నమ్మకండి, పండితులు చెప్పారని నమ్మకండి, తల్లిదండ్రులు చెప్పారని నమ్మకండి, తరతరాల నుంచి ఆచారంగా ఉంది కాబట్టి నమ్మాలని ఎవరు చెప్పినా నమ్మకండి, పండితులు ప్రవచించారని నమ్మకండి, చివరికి నేను బుద్ధుని చెప్పినా అని నమ్మకండి,
విశ్వాసమే వినాశానికి మూలం. ఇది చాలా స్పష్టంగా బుద్ధుడు చెప్పాడు. అది తర్వాత మనం అనుభవించాం కూడా. ముఖ్యంగా భక్తి ఉద్యమంలో భక్తి ఉద్యమం చేసిన మంచి చాలా ఉంది. దాంతో పాటు భక్తి ఉద్యమం నుంచి జరిగిన నష్టాల్లో ఇదొకటి ముఖ్యంగా విశ్వాసాన్ని పెంపొందించింది. ఆ విశ్వాసమే వినాశనానికి మూలం అని బుద్ధుడు అంటాడు. ఈ విశ్వసించకుండా మీ అంతటా మీరే స్వీయ విచక్షణతో శోధించి సత్యాన్ని సత్యంగా, అసత్యాన్ని అసత్యంగా గ్రహించండి అనేది బుద్ధుని సూక్తి. ఇది మనం నిరంతరం గుర్తుపెట్టుకోవాల్సింది. నిజానికి ఇది మన కుటుంబానికి సంబంధించిన ఈ చరిత్ర వీటన్నిటిలో కూడా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కుటుంబం ఈ రోజున్న పద్ధతిలో ఉండాలని చెప్పేవాళ్ళంతా ఇదే కదా. తరతరాల నుంచి ఉంది, సనాతనం నుంచి ఉంది. ఇంతమంది చేస్తున్నారు, కోట్లాది మంది ఆచరిస్తున్నారు కాబట్టి నీవు నమ్ము, పండితులు చెప్తున్నారు కాబట్టి నమ్ము, తల్లిదండ్రులు చెప్తున్నారు కాబట్టి నమ్ము, గురువులుగా మేము చెప్తున్నాం కాబట్టి నమ్ము అని అంటారు, విశ్వసించు అని. అది అసలు వినాశనానికి మూలం అంటాడు. దీంతో ముగిస్తున్నా. మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. విధానం దగ్గర నుంచి, నడిచిన విధానం దగ్గర నుంచి చాలా డీటెయిల్డ్ గా ఎంగెల్స్ ఏం చెప్పారో చెప్తూ దాన్ని చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారు. అట్ ద సేమ్ టైం మళ్ళీ మనము ఎరిక్ ఫ్రామ్ దగ్గరకు వచ్చారు, ఆర్ట్ ఆఫ్ లవింగ్ దగ్గరికి. అంటే ద ఎండింగ్ ఈజ్ యాక్చువల్లీ వెరీ మచ్ కన్విన్సింగ్. అంటే ఇదంతా నేర్చుకుంటున్నాం కరెక్టే, ఎటువైపు వెళ్తున్నాము అని ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ డిస్కషన్స్ మళ్ళీ ఎరిక్ ఫ్రమ్ ఆర్ట్ ఆఫ్ లవింగ్ లో ఉన్నటువంటి రెస్పెక్ట్ కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, ఇవన్నీ మనము తీసుకొని రావాలి అనే విషయంతో ఎండ్ చేయడము. అండ్ అట్ ద సేమ్ టైం బుద్ధుని కూడా కలపడము. నాకు ఈ బుద్ధుంది ఈ సూత్రం చూసిన తర్వాత నాకు జేకే కూడా అదే చెప్తాడు దాదాపు. అంటే జేకే మైట్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్డ్ హైలీ బై ఈ సూక్తి నుంచి ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారేమో మనకు తెలియదు. సో ఆయన కూడా ఎవరిని నమ్మొద్దండి, మీ స్వీయ విచక్షణ లేదా స్వీయ జ్ఞానాన్ని కలిగి ఉండడం. సో ఒక రకమైన ఫిలాసాఫికల్, సైంటిఫిక్ అండ్ హిస్టారికల్ ఒక క్లబ్బింగ్ టోటల్ మీ ప్రెజెంటేషన్ అంతా కూడా. సో యాక్చువల్ గా చాలా నాకు ప్రత్యేకించి చాలా ఆసక్తికరమైన సబ్జెక్ట్ ఇది. విరించి గారు తన ఉపోద్ఘాత ప్రసంగము, తర్వాత వెంకట్ కోలగిరి గారి ప్రధాన ప్రసంగం రెండూ కూడా సబ్జెక్టుకి చాలా న్యాయం చేశాయని నాకు వచ్చింది. వారిద్దరిని ముందుగా అభినందిస్తున్నాను. చాలా ఇది పెద్ద ఓషన్ ఈ సబ్జెక్ట్. నిజానికి చాలా కొత్త కోణాలు, కొత్త వెలుగులు ప్రసరించేటటువంటి సబ్జెక్ట్ ఇది. మనం ఇప్పటికీ మనలో పాతుకుపోయిన కొన్ని నమ్మకాలని కోకటి వేళ్లతో పెళ్లగించే అంశాలు ఇందులో ఉంటాయి. నేను ఈ మోర్గాన్ని అయితే మన మహాభారతం పుస్తకంలో చాలా విస్తృతంగా ఆయన్ని కోట్ చేస్తూ వచ్చా. మోర్గాన్ ఎందుకంటే మోర్గాన్ మహాభారతం ఆయన చదివినట్టు చెప్పలేము. ఆయన మహాభారతంతో పరిచయం ఉన్నట్టు ఎక్కడ కనపడదు. ఆయన రాసిన ఏన్షియంట్ సొసైటీ బుక్ లో. కానీ మోర్గాన్ నిర్ధారణలు కొన్ని నాకు మహాభారతం కథకి అప్లై చేయవలసినవి కొన్ని నాకు కనిపించే దానిలో నా పుస్తకంలో వాటిని గురించి చర్చించాను. తర్వాత ఈ మోర్గాన్ తో పాటు The Time Falling Bodies Take to Light, Mythology, Sexuality and the Origins of Culture, విలియం ఇర్విన్ థామ్సన్. ఈ పుస్తకాన్ని కూడా చదవాలని నేను రికమెండ్ చేస్తున్నాను. అది నాకు విరించి గారే ఇచ్చి నాకు చాలా గొప్ప ఉపకారం చేశారు. గొప్ప పుస్తకం అది. ఎందుకంటే మోర్గాన్ ఇంకా బాగా చాలా విస్తృతంగా అర్థం చేసుకోవడానికి చాలా తోడ్పడేటటువంటి పుస్తకం అది. అది ఆసక్తి ఉన్నవాడు తప్పక చదవాల్సిన పుస్తకం. బహుశా విరించి గారు దాని అనువాదం మొదలెట్టినట్టు నేను అనుకుంటున్నాను. అది ముందుకు మన జార్జ్ థామ్సన్, ఇంకొక ఆంథ్రోపాలజిస్ట్, గ్రీక్ ఆంథ్రోపాలజిస్ట్ జార్జ్ థామ్సన్ కూడా చదవాల్సినటువంటి అవసరం ఉంది. రేణుకాదేవి గారు ఆమె ఏమంటున్నారంటే, చాలా మంచి ప్రశ్న ఇది. పురుషులు తమకున్న ప్రివిలేజెస్ ని వదులుకోవాలని అనుకోరు, అది నిజమే. కానీ స్త్రీలు కూడా తమపై ఉన్న అణిచివేత నుంచి బయటపడడానికి కావలసినంత ప్రయత్నం చేస్తున్నారా? మీకు ఏమనిపిస్తుంది వెంకటన్న? చాలా సంతోషం. ఈ విషయంలో మనకు ఒకటి గుర్తొస్తుంది. క్లారా జెట్కిర్ గారి ఒక అద్భుతమైన వాక్యం ఉంది. ఏమంటే, తాము సంఖ్యలలో ఉన్నామని కూడా తమకు గుర్తించలేరు. అది గుర్తించడము చైతన్యానికి ఒక గుర్తు అని. అంటే ఇక్కడ ఏమవుతుందంటే చాలా చాలా ముఖ్య విలువైన ప్రశ్న ఇది. ఆర్థిక స్వాతంత్రం ఒక్కటే సరిపోదు. యాక్చువల్ గా నిజానికి నీవు చైతన్యవంతం కావాలి. ఎందుకంటే ఇది
అన్ని వైపుల నుంచి జరుగుతున్నది, చాలా బలంగా ఉంది. పురుషాధిపత్యం ఏదైతుందో అది అన్ని రూపాల్లో ఉంటుంది కాబట్టి అంత సులభం కాదు. ఫస్ట్ తాను చైతన్యవంతురాలు కావాలి, తన హక్కులు, తన స్వేచ్ఛ, తాను ఒక వ్యక్తిగా బతకడం కోసము ఫస్ట్ తాను చైతన్యవంతురాలు కావాలి. అది అంత సులభం కాదు. అంటే ఉదాహరణకు నా ఫ్రెండ్స్ కి సంబంధించి ఎట్లుంటాయి అంటే, ఎంత ఇన్కల్కులేట్ చేస్తుందంటే సంస్కృతి. నా ఫ్రెండ్ ఉంటారు, మా బంధువుల అమ్మాయి, టెంపుల్కి పోవాలంటే వెళ్ళదు, ఫంక్షన్లు అప్పుడు వెళ్ళదు. ఏమంటే డేట్ వచ్చింది అంటే దీన్ని ఎవరు చెప్పరు, పెద్దవాళ్ళు, ఒక మత గ్రంథాలు ఎవరు చెప్పరు. అంటే అంత ఇంటర్నలైజ్ చేసుకుంటారు అన్నమాట వాళ్ళు. అంటే ఇవన్నీ మా బాధ్యత కదా, ఇదంతా మనం పాటించాల్సిన ధర్మాలు కదా, ఇవి చేయకుంటే ఎట్లా, ఇది మా అని. అట్లనే ఉల్టా పురుషులకు సంబంధించి కూడా చాలా మంచి మగవాళ్ళు కూడా ఏమనుకుంటారు అంటే, భార్యను కంట్రోల్ చేయడం అనేది మగతనానికి ఒక గుర్తుగా అనుకుంటారు. అది బాధాకరమైన విషయం. అదొక అనాగరికం కూడా చెప్పడానికి దుర్మార్గమైన విషయం అనేది కాకుండా అదొక మగతనానికి గుర్తు అనుకుంటారు. ఇది చాలా టైం పడుతుంది, చాలా బలమైన వేళ్ళు ఉన్నాయి కాబట్టి అంత ఈజీగా, అంటే మగవాడికి ఎట్లా ఆయనకు ప్రివిలేజెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు వదులుకోరు. కానీ వీళ్ళు సఫర్ అవుతున్నది వీళ్ళు కదా. వీళ్ళ వైపు నుంచి ఏం జరుగుతుందంటే, మనం ఎంత కార్ఖానా కదండి, మన సమాజం. మనిషి 3 చోట్ల రూపొందుతాడు: కుటుంబము, సమాజము, పాఠశాల. ఈ 3 చోట్ల మనుషులు రూపొందుతారు. మన కుటుంబమే అతి పెద్ద కార్ఖానా కదా. కుటుంబంలో పుట్టినప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి మనం నేర్పిస్తాం. తల్లులు అక్కలే నేర్పిస్తారు, అక్కలు చెల్లెలందరూ. నీవు ఆడపిల్ల కాబట్టి నీవు ఇట్లనే పెరగాలి, నీవు ఈ పనులు చేయి, ఆడపిల్ల కాబట్టి నీవు అంటుతాము, అంటు కసుగొట్టు. ఇక్కడి నుంచి మొదలవుతుంది కదా తర్ఫీదు. కుటుంబంలోనే బలమైన తర్ఫీదు ఉంటుంది. మనకు చదువులో కూడా పెద్దగా అంత చైతన్యవంతమైన పాఠాలు ఏముండవు. ఒకప్పుడు ఉండే తెలుగులో కూడా తిమర్స్, నీవు కూడా ఓడిపోయినావు కదా, నీ 3 ఆడవాళ్ళమైనాము, పసుపు ముద్ద పెడుతుంది, ఇట్లాంటివి ఉంటాయి మనకు. సొసైటీ కూడా అంతే ఉంది. మన సొసైటీ కూడా చాలా వెనుకబడిన సొసైటీ. ఈ విషయం మనం చెప్పడం కాదు, అంబేద్కర్ అంటాడు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ప్రవేశపెడుతూ, రాజ్యాంగం ఆధునికమైనది. ఆధునికత అంటే ముఖ్యంగా 2 విషయాలు ఉంటాయి: వ్యక్తి స్వయం ప్రతిపత్తి, హేతుబద్ధత ఉంటుంది. మళ్ళీ వ్యక్తి స్వయం ప్రతిపత్తిలో కూడా అది వ్యక్తి స్వేచ్ఛ, సమానత్వం కలిసి ఉంటుంది అనమాట. అది మనకు రాలేదు. మనకి చాలా వెనుకబాటుతనం ఉంది. ఈ వెనుకబాటుతనంలో వాళ్ళకు కూడా ఇన్కల్కేట్ అవుతుంది కదా. నువ్వు వాళ్ళని నిద్ర లేపాలంటే వాళ్ళు ఏమనుకుంటా అంటే, నేను గాఢంగా నిద్రపోయిన నిద్ర వచ్చితే ఫస్ట్ నిద్ర లేపిన వాళ్ళ మీద కోపం వస్తుంది నాకు, ఎందుకు నిద్రపోయిన. అలాంటి గాఢమైన నిద్రలో ఉన్న పరిస్థితి. దీనికి చాలా ప్రయత్నాలు అవసరమైతే సొసైటీలో అన్ని వైపుల నుంచి. ముఖ్యంగా రాజ్యం చేయాల్సిన పని చాలా ఉంటుంది, కానీ రాజ్యం ఇప్పుడు ఉల్టా ఉంది కదా, ఇంకా మరింత వెనక్కి తీసుకుపోయే పరిస్థితిలోనే ఉంది. అది బాధాకరమైన విషయము. మొదటి ప్రశ్న, అపర్ణ కొత్తపల్లి గారు వరుసగా 3 ప్రశ్నలు ఇచ్చారు. ఈ 3 ప్రశ్నల్ని వరుసగా 1 by 1 అడుగుతాను. ఒకటి, కుటుంబ వ్యవస్థ కంటిన్యూ అవ్వాలా, అది కంటిన్యూ అయితే ఎలా ఉండాలి ఈ ప్రస్తుత సమాజంలో అనేది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, స్త్రీ పురుష సంబంధాలు ప్రస్తుత సమాజంలో ఎలా ఉండాలి, పెళ్లి అనేది ముఖ్యమైనదిగా ఉండాలా, అదే సహజీవన రూపంలో ఉండాలా అనేది రెండో ప్రశ్న. మూడవది, వెస్టర్న్ కంట్రీస్ లో స్త్రీ పురుష సంబంధాలు ఎలా ఉంటాయి, అంటే ఇస్ దర్ ఎనీ డిఫరెన్స్ ఫ్రమ్ ఇండియన్ సొసైటీ అనేది ప్రశ్న. ఈ 3 ప్రశ్నలన్నా. థ్యాంక్ యూ అండి. అపర్ణ గారు చాలా మంచి ప్రశ్నలు అడిగారు. ఫస్ట్ అంటే ఇక్కడ ఉంది కన్ఫ్యూజన్. నిజానికి కొంతమంది ఏమవుతుందంటే, కుటుంబం అనే దాన్ని ధ్వంసం చేద్దామని. కుటుంబంగా కాదు ధ్వంసం కావాల్సింది. కుటుంబంలో ఉండే ఆధిపత్య రూపాలు, రకరకాల అణిచివేతలు, వివక్షతలు, ఒకవైపు కుటుంబ చాకిరంతా ఒక సహచరి మీద వేసి తాను మాత్రము బయట ఉండే పరిస్థితి. అంటే అన్ని రకాల అనుకూలతలు పొందుతున్నప్పుడు అవి వెళ్ళాలి అనేది, వాటిని పోగొట్టాలి. ఇద్దరు సమానమైన వ్యక్తులుగా, సమానమైన బాధ్యతలు తీసుకుంటూ, సమానమైన స్వేచ్ఛతో, సమానమైన హక్కులతో ఒక సహచరులుగా ఆ కుటుంబంలో జీవించాలని అది కోరుకునేది. అంటే ఇది ఎట్లుంటుందంటే, ఇప్పుడు బేబీ వాటర్ ఉంటుంది, వాటర్ని తీసేస్తాం కానీ వాటర్తో పాటు బేబీని కూడా తీసేయలేము. ఎందుకంటే కుటుంబ వ్యవస్థ, ఉదాహరణ కుటుంబం లేదనుకో, ఒక వ్యవస్థ లేదంటే అది ఇంకొంత అరాచకంగానే ఉంటుందేమని, అంత బెటర్గా చేసుకోవాలి అనేది ఉద్దేశము. ఇది ప్రధానమైనది. రెండోది, కొంత తేడాలతో విదేశాల్లో కూడా ఇదే రకమైన ఉంది. విదేశాల్లో ఎక్కడ కూడా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా పురుషాధిపత్యం లేదు, స్త్రీ పురుషులు సమానంగా జీవిస్తున్నారు అనే పరిస్థితి అయితే లేదు. ఇంతకుముందు కూడా ఉదాహరణ చెప్పింది అదే. అమెరికా లాంటి సమాజంలో కూడా ఏ స్థాయిలో పితృస్వామిక విషాధిపత్య స్వభావం ఉందంటే, ఆమె ప్రెసిడెంట్ గా మహిళని అంగీకరించట్లేదు ఈ రోజు వరకు కూడా. మహిళ కాబట్టే ఒక ప్రధానమైన, ఆమె ఓడిపోవడానికి ఒక ప్రధానమైన కారణం అది. సారీ, ఇంకోటి మధ్యలో రెండో ప్రశ్న అడిగారు, అది నేను మిస్ చేశాను. సంబంధాలు ప్రస్తుత సమాజంలో ఎలా ఉండాలి, పెళ్లి అనేది ముఖ్యమైనదిగా ఉండాలా, అదే సహజీవన రూపంలో ఉండాలి? ఖచ్చితంగా ప్రస్తుత సమాజంలో ఎలా ఉండాలంటే మేడం, ఇద్దరు సమానంగా ఉండాలి.
అంటే ఆధునికత, అదే అంటాం. ఆధునికత అంటే స్వయం ప్రతిపత్తి, వ్యక్తి స్వయం ప్రతిపత్తి, హేతుబద్ధత ఉండాలి. మనం ఏదైనా మళ్ళీ బుద్ధుని నుంచి నేర్చుకోవాల్సింది కూడా అదే. నీకు అన్ని రకాల సమానత్వం ఉండాలి, అన్ని విషయాల్లో బాధ్యత తీసుకోవాలి పురుషుడు కూడా. ఇంటి పనుల చాకరీ మొత్తం ఆమెకు నానా రకాల పొగడ్తల ముంచేసి వాళ్ళని ఎత్తిన పెట్టడం కాదు. నీవు దేవతవు, గృహలక్ష్మివి, ఇంటి లక్ష్మివి, ఏమో ఇవన్నీ చెప్తూ ఇద్దరు సమానమైన బాధ్యత తీసుకోవాలి అన్ని విషయాల్లో. ఒక కన్నడము పాలివ్వడం తప్ప అన్ని పనులు పంచుకోవచ్చు పురుషుడు. ఇంటికి సంబంధించిన ప్రతి పనిలో పంచుకోవచ్చు. ఇది జరగాలి. తర్వాత ఈ అసమానత ఏదైతే ఉందో, అంటే పురుషుడుగా నాది ప్రధానమైనది, నేను ప్రధానమైన వ్యక్తిని, ఈ ఈగోలు రకరకాల ఇవి అవుతున్నాయి, ఈ ఆధిపత్యాలు ఇవన్నీ కూడా కుటుంబాల నుంచి నేర్చుకునేటివి, అలవర్చుకునేటివే కదా. ఎందుకంటే ఇదే కుటుంబమే వాళ్ళని అట్లా తయారు చేస్తుంది, మగవాణిగా తయారు చేస్తుంది మగవాళ్ళను, ఆడవాళ్ళను ఆడవాళ్ళుగా తయారు చేస్తుంది. జెండర్ అనేది వస్తుంది. బయలాజికల్ ఓకే, స్త్రీ పురుషులు వేరువేరుగా ఉంటారు అది వరకు, కానీ జెండర్ అనేది ప్రకృతి రూపొందించదు. అది మన కుటుంబము, మన సమాజము, మన విద్యా వ్యవస్థ నిర్మిస్తాయి కదా, రూపొందిస్తాయి కదా. దీని నుంచి బయటకు రావాలంటే వాళ్ళు చైతన్యవంతులు కావాలి. పురుషులకు ఫస్ట్ తాము ఏదైతే పొందుతున్న ప్రయోజనాలు ఉన్నావో, ప్రివిలేజెస్ ఏవైతే ఉన్నావో అవి అన్యాయము, అవి దుర్మార్గం అనే ఆలోచన వారికి కావాలి కదా. అది దాని పట్ల వాళ్ళకి ఆ నిజాయితీతో దాన్ని తీసుకోవాలి కదా. అక్కడి నుంచి మొదలు కావాలి. మొదలు అయితే ఖచ్చితంగా సమానంగా ఉండాలి. అది మాత్రము కనీసం ఆధునిక ఈ 21వ శతాబ్దంలో కూడా మనము అంత వెనుకబడి, ఇప్పటికి కూడా నేను పురుషాధిపత్యంతోనే ఉంటాను, ఇప్పటికి ఆమె తక్కువనే, ఇప్పటికి కూడా అణచివేస్తాను, ఇప్పటికి కూడా వివక్ష చూపిస్తా, ఇప్పటికి కూడా కుటుంబ చాకరీ అంతా ఆమె నెత్తినే చేస్తా, ఇప్పటికి కూడా నేను ఈ పనులు చేయడం నామోషిగా ఫీల్ అవుతా. భార్య బట్టలు ఉతుకోవడమో లేకుంటే ఇన్నర్స్ ఉతుకోవడమో చాలా నామోషిగా ఫీల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ అదే మళ్ళీ తానైతే బాత్రూంలో పాడేసి వస్తాడు సింపుల్ గా, తను చేస్తుంది అని. ఇట్లాంటి దీని నుంచి బయటికి రావాలి, ఈ వెనుకబాటుతనం నుంచి పురుషుడు బయటికి రావాలి, ఇద్దరు సమానంగా. అయితే అంత సింపుల్ కాదు, నేను చెప్పినంత సింపుల్ కాదు. ఇద్దరు విడి వ్యక్తులు, ఇద్దరు చాలా నేర్చుకోవాలి, ఇద్దరు కూడా చాలా నేర్చుకోవాలి, ఇద్దరు మెచ్యూరిటీ కూడా చాలా పెరగాలి, ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవడము, సహనం, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడున్న సొసైటీ కల్పిస్తున్న పరిమితులు, ఒత్తులు వాళ్ళ మీద చాలా ఉంటాయి. కాకపోతే నేనేమనుకుంటా, స్త్రీ పురుష సమానత్వము అన్ని విషయాల్లో అన్ని చోట్ల ఉండి తీరాలనేది కనీసమైన విషయంగా తీసుకోవాలని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు ఇలాంటి సమాజాలు ప్రపంచంలో ఇక్కడ ఉన్నాయా? ఒకటి. తర్వాత ఇప్పుడు మనం అభివృద్ధి చెందుతున్న సమాజం అని అంటున్నాం, కానీ అభివృద్ధి చెందిన సమాజాలు కూడా లేదని అంటే, మరి అభివృద్ధి చెందిన సమాజం ఎట్లా పరిగణలో తీసుకున్నాం? ఇప్పుడు అమెరికా అంటాం, పొద్దున్న లేస్తాం మనం, అది అమెరికా. మరి ఈ విషయాలలో అమెరికా అభివృద్ధి చెందలేదు కదా. స్త్రీ పురుష సమానత్వం ఉండే దేశము ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ పుస్తకంలో ముఖ్యంగా ఎంగెల్స్ అదే చెప్తాడు. ఎంగెల్స్ ఏమంటాడంటే, సొంత ఆస్తి ఉండడము, ఉత్పత్తి సాధనాలపై యాజమాన్యం ఉండడము ఒక ప్రధానమైన కారణంగా పనిచేసింది. 1000 సంవత్సరాల చరిత్రను చూస్తూ ఆ మాట చెప్తాడు. అందుకోసమే సోషలిజం గురించి, సోషలిస్ట్ సమాజంలో ఈ పరిస్థితి క్రమంగా పోతుందని ఎంగెల్స్ చెప్పడానికి ప్రధానంగా తాను తీసుకునేది ఉత్పత్తి సంబంధాల్లో మార్పు వస్తుంది. ఏ రకంగా మార్పు వస్తుంది? సొంత ఆస్తి క్రమంగా రద్దు చేయడము, ఉత్పత్తి సాధనాల మీద సమిష్టి యజమాన్యం తీసుకొని రావడము, ప్లస్ రాజ్యమే అక్కడ, రాజ్యానికి ఉండే శక్తి చాలా పెద్దది కాబట్టి చైతన్యవంతంతో ఈ స్త్రీ పురుష అసమానతలను తొలగించే దిశలో అన్ని రకాల ప్రయత్నాలు చేయడానికి అవకాశం ఉంటుంది సోషలిజంలో. అది కొంతకాలం రష్యాలో జరిగింది, ముఖ్యంగా లెనిన్ ఉన్న పీరియడ్ లో కొంతకాలం జరిగింది. సరే, తర్వాత స్టాలిన్ వచ్చి, తర్వాత రెండో ప్రపంచ యుద్ధం తర్వాత క్రమంలో రష్యాలో కూడా సోషలిజం వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆ లక్షణాలన్నీ రష్యాలో కూడా ఉన్నాయి. ఒక రకంగా మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. ఇప్పటికైతే ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇప్పుడు మనం మాట్లాడుతున్న స్త్రీ పురుష సమానత్వము మనము మాట్లాడుతున్నంత స్థాయిలో లేదు. కానీ ముఖ్యంగా యూరోప్ లాంటి దేశాల్లో ఎగ్జాక్ట్ గా మన దగ్గర ఇట్లా ఉన్నట్లే ఉండకపోవచ్చు, కొంత పెరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఆ మార్పులు అయితే వస్తున్నాయి కదండి. ఎందుకంటే స్త్రీలు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, రాజకీయాలకు సంబంధించి చట్టసభల్లో 11% ఉంది, కానీ సర్పంచులు వీటన్నిటిలో 50% ఉన్నారు. సరే, అక్కడ కూడా సర్పంచ్ పదో లేకుంటే కొడుకు చేయొచ్చు, కానీ ఎంతో కొంత మేరకైతే ముందుకు వస్తున్నారు. అయితే ఈ ముందుకు వచ్చేది ఏదైతుందో అది చాలా మనం ఆశించిన దాంట్లో 1% కూడా లేదు, అది నేను ఒప్పుకుంటా. తర్వాత సంస్కృతి, దీనికి సంబంధించిన విషయాలు 1000 సంవత్సరాలు టైం తీసుకుంటాయి. టెక్నాలజీ వచ్చినంత వేగంగా రావనేది ఉద్దేశం. నీవు గ్రామాల్లో చూస్తుంటే ఇప్పుడు ఒక 50 ఏళ్ల కిందట లేని టెక్నాలజీ, ఎన్నో టెక్నాలజీస్ వచ్చాయి గ్రామాల్లో ఈ రోజు. కానీ 1000 సంవత్సరాలు కూడా ఈ రోజు కూడా ఉన్నాయి, కొనసాగుతున్నాయి. దీంట్లో ఉన్న పరిస్థితి అది. ఈ సంస్కృతికి, వీటికి సాంప్రదాయాలకు ఉన్న బలము చాలా బలమైనవి, చాలా సుదీర్ఘమైన టైం తీసుకుంటే ప్రయత్నాలు చాలా
తీవ్రమైన ప్రయత్నాలు తీసుకుంటాయి. మనకున్న పరిస్థితి ఏమంటే మన ప్రభుత్వాలే దాన్ని చిత్తశుద్ధిగా తీసుకొని ఒక పెద్ద స్థాయిలో తీసుకునే పరిస్థితిలో మన ప్రభుత్వాలు అది పెద్ద స్థాయిలో చేస్తాయి అవి. ఓకే సార్. నాకు హిస్టరీ చెప్పిన ప్రొఫెసర్ ఆయన ఒక మాట అనేవారు, అంటే అది కొంచెం సిల్లీగా ఉన్నా, ఆయన ఏమనేవాడు అంటే మేట్రియార్కల్ సొసైటీ పేట్రియార్కల్ సొసైటీని చూసినప్పుడు మేట్రియార్కల్ సొసైటీ ఉన్న నేషన్స్ బాగా డెవలప్ అయ్యాయి కంపేరింగ్ విత్ పేట్రియార్కల్ అని చెప్పేసి. అది అంటే ఇఫ్ యూ లుక్ అట్ యూరోపియన్ సొసైటీ అని ఆయన కోట్ చేసి, యూరోపియన్ సొసైటీలో యాజ్ ఇట్ ఈస్ మేట్రియార్కల్ సొసైటీ అది బాగా ఫ్లరిష్ అయింది అనే యాంగిల్లో చెప్పారనమాట. అది హౌ ఫార్ ఇట్ ఈస్ జస్టిఫైబుల్, నిజంగానే దాని ఇంపాక్ట్ ఏమైనా ఉందా మేట్రియార్కల్ సొసైటీ ఓవరాల్ గా, మనం అంటే అది ఏ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ అన్నది పక్కన పెడితే ఆ డెవలప్మెంట్ కి మేట్రియార్కీకి ఏమైనా లింక్ ఉందా? అంటే ఎప్పుడైతే మనం నాగరిక సమాజం అంటున్నామో ఇవన్నీ కూడా ప్యాట్రియార్కియల్ సొసైటీసే. ఈ రోజు కూడా మనం కొన్ని ట్రైబ్స్లలో, నాకు తెలిసి కొన్ని ట్రైబ్స్లలో ఈవెన్ మాతృస్వామ్యము వేరే, ప్యాట్రియార్కియల్ అండ్ ప్యాట్రిలీనియల్, అంటే తల్లి మాత్రమే, అంటే తల్లి వంశం తెగలున్నాయి. మ్యాట్రియార్కియల్ అనేది పూర్తి అంటే తల్లి స్త్రీలే ఆధిపత్యం వహించే ఒక దశ లేదా ఒక సమాజం మ్యాట్రియార్కియల్ సమాజం. అసలు మ్యాట్రియార్కల్ సమాజం అనేదే లేదు అనేది ఒక అవగాహన సోఫార్. ఇప్పుడు మనకి లోకాయత పుస్తకంలో దేవిప్రసాద్ చట్టోపాధ్యాయ కూడా ఆ పాయింట్ చెప్తారు. మ్యాట్రియార్కల్ సొసైటీ అనేది ఇప్పటిదాకా లేదు. అయితే అది ఎక్కడో ఒక్క చోట మాత్రమే గ్రీకులో అనుకుంటాను, గ్రీక్ లో కొంతమంది స్త్రీలు ఒక ప్రయత్నం చేస్తారనమాట. అంటే వాళ్లే మొత్తము, అందులో పురుషులకి స్థానం ఉండదు, ఓన్లీ వాళ్లే కలిపి ఒక కమ్యూనిటీ లాగా ఏర్పడతారు. అలా ఒక కొద్ది రోజులు లేదా కొద్ది సంవత్సరాలు గడిపిన ఒక ఎగ్జాంపుల్ ఒకటి నేను చదివినట్టు గుర్తు ఆ పుస్తకంలో. నేను మళ్ళీ ఒకసారి చూసి నేను చెప్పగలుగుతాను. బట్ దాంట్లో క్లియర్గా ఏంటంటే మ్యాట్రియార్కల్ సొసైటీస్ లేవు, కానీ మ్యాట్రిలీనియల్ సొసైటీస్ ఏంటంటే ఇప్పుడు తల్లి వంశం చెప్పడం, తల్లి నుంచి వంశం చెప్పడం. మనకు కూడా ఉన్నారు, రాధేయులు ఉన్నారు, కౌంతేయులు ఉన్నారు. మనకు మహాభారతంలో చూస్తే కర్ణుడు రాధేయుడు అవుతాడు, కౌంతేయుడు అర్జునుడు అవుతాడు. ఇలా అంటే మనము ఆ లీనియారిటీ అలాగా ద్రౌపది అది యశోద తనయుడు, యశోద నందనుడు అవుతాడు కృష్ణుడు. అంటే వాళ్ళ వంశాన్ని దాని తల్లి పేరు మీద చెప్పడం వరకు మ్యాట్రిలీనియర్ సొసైటీ ఉన్నాయి. బట్ అక్కడ పూర్తిగా ఇప్పుడు మనం ఆ మ్యాట్రిలీనియర్ సొసైటీని చూసి, ఫర్ ఎగ్జాంపుల్ కుంతి ఉంది, కుంతికి ఇప్పుడు అర్జునుడు ఎవరి కొడుకు అని మనం అడిగామంటే అది పాండవుడి కొడుక, లేకపోతే ఇంద్రుడి కొడుక, యముడి కొడుక, లేకపోతే సూర్యుడి కొడుక అనేది మనం డిఫరెంట్ వాళ్ళతో డిఫరెంట్ పిల్లలకు అంటారు. దాన్ని ఏమంటారు అంటే ప్యాట్రియార్కియల్ సర్టైనిటీ అంటాం. అది మనకు ఇప్పుడు భాస్కరం గారు చెప్పినటువంటి పుస్తకంలో చాలా స్పష్టంగా దాని గురించి వివరణ జరిగింది అనమాట. అంటే ప్యాట్రియార్కియల్ సొసైటీ అంటే ఒక మ్యాట్రిలీనియర్ సొసైటీలో ఒక వ్యక్తి యొక్క తండ్రి ఎవరు చెప్పడం కష్టం, తల్లి ఎవరు చెప్పొచ్చు. అందుకని తల్లి ఆధారంగా వంశం అనేది నిర్మితమై ఉంటుంది మ్యాట్రిలీనియర్ సొసైటీలో, తండ్రి ఆధారంగా అయి ఉండదు. ఇప్పుడు కుంతి ఉన్నటువంటి లేదా మనకు ఇంకెవరన్నా రాధేయుడు అంటే కర్ణుడు ఉన్నటువంటి ఆ తెగలు తీసుకొని అక్కడ మ్యాట్రియార్కీ ఉంది అని చెప్పడానికి లేదు. అవి మ్యాట్రిలీనియర్ సొసైటీస్ మన దేశంలో బహుశా ఉండిండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణుడు ఉన్నది కూడా ఒక గణం, ఆ గణంలో మ్యాట్రిలీనియర్ సొసైటీ ఉండడం వల్ల మనకు యశోదానందుడు వస్తాడు. కానీ మళ్ళీ కర్ణుడు యశోదానందుడే కనిపిస్తాడు, కానీ కృష్ణుడి తల్లి ఇంకో ఆమె ఉంటుంది, దేవకి నందుడు అని కూడా అంటాం. అయితే నిజానికి ఇవి ఏ రూపంలో ఉన్నాయి, ఆ రూపంలో ఏంటి అనేది మనకి ఇంకా తెలియదు. మేబీ మనకు భాస్కరంగా చెప్పొచ్చు. అయితే దీంట్లో ఏమవుతుంది అంటే మ్యాట్రిలీనియర్ సొసైటీస్లలో మేనమామ పాత్ర ఎక్కువగా ఉంటుంది. జస్ట్ ఒక ఉదాహరణ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాట్రిలీనియర్ సొసైటీలో ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక వ్యక్తి ఎవరి కొడుకు అని అంటే సర్టెనిటీగా ఈ ఫలానా స్త్రీ యొక్క కొడుకు అని చెప్పవచ్చు, కానీ సర్టెనిటీగా ఇతను ఈ మగవాడి యొక్క ఈ పురుషుడు యొక్క కొడుకు అని చెప్పలేము. ఎందుకంటే అక్కడ స్త్రీకే స్వతంత్రం ఉంటుంది. స్త్రీ ఎవరితోటి సంబంధం ఏర్పరచుకోవాలి, ఎవరితో పిల్లల్ని కనాలి అనే స్వతంత్రం తనకి పూర్తిగా ఉంటుంది. సో ఇది మ్యాట్రిలీనియర్ సొసైటీ. అయితే వారు ఏ నేపథ్యంలో చెప్పింటారంటే మ్యాట్రియార్కల్ అని ఉపయోగించడం, కానీ జనరల్ గా ఉన్న ఒకటి ఏమంటే మహిళల్లో కేరింగ్ అండ్ మేనేజ్మెంట్ స్కిల్స్ బాగుంటాయి అనేది. ఎందుకంటే ఎట్లయితే పురుషుల్లో ఒక రకమైన కొన్ని మంచి ఉంటాయో అట్లా
వీళ్ళలో ఉండే శక్తి సామర్థ్యాలు ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ కుటుంబాన్ని అద్భుతంగా నిర్వహిస్తుంటారు. కుటుంబం మొత్తం అట్లనే కేరింగ్ ఉంటుంది. అంటే బిడ్డకు జన్మనిచ్చి పాలిచ్చి పెంచి పెద్ద చేస్తున్న క్రమంలో ఇవి ఉన్నాయి కాబట్టి వాళ్ళ చేతుల ప్రపంచము కొంచెం ముందుకు వెళ్తుందని మనకు ఒక 2 ఉదాహరణలు కూడా చెప్తారు. అంటే పెద్ద స్థాయిలో మనం జనరలైజ్ చేయలేం కానీ కోవిడ్ ఉన్నప్పుడు ఎక్కడైతే మహిళా అధ్యక్షులు ఉన్నారో, మహిళా ప్రధానులు ఉన్నారో వాళ్ళు అక్కడ సమర్థవంతంగా పనిచేశారు అని ఒక సర్వే ఏమంటే ఈ రోజు కూడా సిఇఓలుగా ఎక్కడైతే మెజారిటీగా, అంటే దీంట్లో వేరే ఆపోజిట్ ఎగ్జాంపుల్స్ ఉండొచ్చు, మెజారిటీగా సిఇఓలు ఉండే ఏవైతే నిర్వహిస్తున్నారో అవి బెటర్ గా ఉన్నాయి అనేది, బెటర్ గా ముందుకెళ్తున్నాయి అనేది. అందుకు ఆ దృష్టితో ఆయన చెప్పిండొచ్చు. అంటే మెట్రియార్కల్ అనే పదం ఉపయోగించిన కానీ ఆయన ఉద్దేశం ఏమంటే ఎక్కడైతే మహిళా అధ్యక్షులు, మహిళా ప్రధానులు ఉన్నారో అక్కడ సొసైటీ కొంచెము బెటర్ గా నిర్వహణ, ఎందుకంటే వాళ్ళకున్న స్కిల్ లేదు కదా, కేరింగ్ ఉంటుంది, మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటాయి, నిర్వహణ నైపుణ్యాలు గొప్పగా ఉంటాయి. అది మనం గుర్తించాలి అక్కడ. ఓకే, థ్యాంక్ యూ. అనుకుంటా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది వెరీ రీసెంట్, మేబీ 3 days బ్యాక్ వచ్చినట్టుంది. వాట్ షీ సైడ్ ఈస్ ఈ యొక్క ఇప్పుడు అట్మాస్ఫియర్ ఉంది కదా, ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ అంతా కూడా బికాస్ ఆఫ్ ప్యాట్రియార్కీ అని ఒక మాట ఇచ్చింది అమ్మాయి. సో చాలా మంది కోపాలు వచ్చాయి కానీ హౌ ట్రూలీ షీ సైడ్ యాక్చువల్లీ దాని వెనకాల డెఫినెట్లీ ఎంతో లోతైన ఆలోచన ఉండాలి. సో చాలా మంచి స్టేట్మెంట్ అనిపించింది అది. కస్తూరి శ్రీహరి గారు. అదే సార్, నాకు డౌట్ కాదు కానీ ఎందాక వీరేంద్ర సార్ మాట్లాడుతూ కుంతి వాళ్ళ 5గురు అది ఎట్లాంటిది ఇంకా ఉన్నాయా సమాజాలు అనేది ఒకటి అన్నారు. అయితే ఒక 25 years ఆల్మోస్ట్ అనుకుంటా సార్, కరీంనగర్ నుంచి మనము లక్షట్పేట ఇటు వెళ్ళే రూట్ లో ధర్మారం అనే ఒక మండలం వస్తుంది. ఆ ధర్మారం దగ్గర ఒక రోడ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది, కింద కెనాల్ వెళ్ళడానికి, అట్లా చాలా రోజులు నడుస్తుంది అది. అయితే అక్కడ ఒరిస్సా నుంచి ట్రైబ్స్ వచ్చారు సార్, అంటే పని చేయడానికి. అయితే అప్పుడు అది పేపర్లో కూడా న్యూస్ వచ్చింది. అది ఏంటంటే వాళ్ళు అన్నదమ్ములు ఇద్దరు వచ్చారు. అంటే వాళ్ళని ఏదో ఇంటర్వ్యూ దేనికోసం వచ్చి ఏదో పేపర్ వాడు ఇంటర్వ్యూ చేస్తూ ఎలా మరి ఇట్లా ఉంటారు అంటే మీ కుటుంబం అక్కడ ఏమైనా ఉన్నాయా ఇట్లా అడుగుతారు కదా క్వశ్చన్స్. అడిగితే వాళ్ళు ఏం చెప్తారు అంటే అక్కడ వాళ్ళ భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, చూసుకుంటారు. వీళ్ళు ఇక్కడ నుంచి 4 months 3 months లేదా 6 months ఒకరొకరు వెళ్తారట సార్. సో ఒకతే అక్కడ ఉండేది ఆడ మనిషి ఒకతే, ఇతను మాత్రం వెళ్ళి వస్తుంటాడు, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇతను వెళ్తుంటాడు. ఇది నిజంగా జరిగిన ఇన్సిడెంట్ సార్. ఇది ఆ పేపర్లలో న్యూస్ కూడా వచ్చింది. ఇది అప్పుడు ఇప్పుడు మరి ఈనాడు ఆంధ్రజ్యోతి నాకు సరిగ్గా గుర్తులేదు కానీ ఆ పేపర్లో చదివాను నేను. ఆ రూట్ లో నేను వెళ్తూ ఉంటాను మామూలు యాక్చువల్గా. అక్కడ జరిగేది అంటే అప్పుడు దాన్ని ఇది ఏంటిది అని చూసాము కానీ అది అప్పుడు ఉంది సార్. అంటే ఇది ఉండేది అప్పుడు, మరి ఇప్పుడు సంగతి తెలియదు కానీ దిస్ ఇస్ దేర్, అది నేను చెప్పాలి. అంటే దీంట్లో మనము ఈ పుస్తకంలో మెయిన్ గా ఇప్పుడు ఒక్కొక్క ట్రైబ్ దాంట్లో ఎంగెల్స్ ఏం చెప్తాడంటే కొన్ని ట్రైబ్స్ ఇప్పటికి కూడా బార్బర దశ అంటే సావేజ్ బర్బర అనే 2 దశలు ఉంటాయి. ఈ బర్బర దశ 2వ స్టేజ్ లో 3వ స్టేజ్ లో ఉన్నాయని, లేకపోతే సావేజ్ దశ 3వ దశలో ఉన్నాయని కూడా చెప్తుంటారు. అంటే కొన్ని ఇప్పటికీ ఆస్ట్రేలియాలో ఉన్నటువంటివి కొన్ని ట్రైబ్స్ సావేజ్ దశలో ఉన్నటువంటి దిగువ దశ లేదా ఎగువ దశలో ఉన్నాయి అని తను, అంటే ఇప్పటికి కూడా ఆ డిఫరెంట్ ట్రైబ్స్ డిఫరెంట్ వేలు, అంటే ఇప్పుడు వరుసగా చెప్పారు కదా ఎంగెల్స్ ఏ విధంగా అయితే 2 దశలు మెయిన్ గా సావేజ్ బర్బర దశ, తర్వాత నాగరిక దశ వస్తుంది. సావేజ్ దశలో మళ్ళీ 3 భాగాలు, దిగువ మధ్య ఎగువ. బర్బర దశలో దిగువ మధ్య ఎగువ 3, ఇట్లా మొత్తం 6 దశలు ఉన్నాయి కదా. ఈ దశలు ఒక్కొక్క ట్రైబ్ లో ఒక్కొక్క విధంగా డెవలప్ అవుతూ పోతుంటాయి. ఇప్పుడు మనం నాగరిక దశలో ఉన్నాము, కానీ మనకు ఇక్కడే కాంటెంపరీగా సేమ్ వరల్డ్ లోనే కొన్ని ట్రైబ్స్ ఇంకా ఈ 6 దశలలో ఏదో ఒక దశలో ఉన్నారు. వాళ్ళు ఇంకా నాగరిక దశకు రాని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ యొక్క పద్ధతులు మనకు చాలా విచిత్రంగా అనిపించవచ్చు, బికాజ్ అవి ఇంకా ఒక్కొక్క ఉదాహరణ మీరు చెప్తే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. రీసెంట్ గా మన ఇండియాలోనే తెలుగు రాష్ట్రాల్లోనే కూడా జరిగింది. అది ఒక పేపర్లో వచ్చింది. ఏంటంటే వాళ్ళు, అంటే దాన్ని మనము జస్ట్ ఇప్పుడు ఉన్నటువంటి దాంతో మనం కంపేర్ చేయాలా, అది నిజమా అబద్ధమా తెలియదు, జస్ట్ పేపర్ క్లిప్పింగ్ ఆధారంగా జరిగినటువంటి ఒక చర్చ. ఏంటంటే ఆ ట్రైబ్ లో ఆడవాళ్ల సంఖ్య తగ్గిపోతా ఉంది, ఆడవాళ్ళు లేరు. సో వాళ్ళు ఏం చేసుకున్నారు అంటే ఆ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయనకు చాలా మంది మగపిల్లలు ఉన్నారు, ఇంకో తండ్రి ఉన్నాడు, ఆయనకు చాలా మంది మగపిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళు పుట్టట్లేదు. అందుకని ఆయనకు ఒక అమ్మాయి ఉంది, ఈయనకు ఒక అమ్మాయి ఉంది. వీళ్ళు ఏం చేసుకున్నారంటే మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా, మా అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పేసి వాళ్ళు ఒక ఇంటర్నల్ ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు మనకు అది మోడర్న్ సొసైటీ యాంగిల్ నుంచి చూస్తే చాలా తప్పుగా అనిపిస్తుంది. అంటే వాడికి అరౌండ్ 50 years ఉన్నాయి, 45 అలా ఉంటాయి, ఈ అమ్మాయికి 17-18 ఉంటాయి.
సో ఇప్పుడు ఇట్లా అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత యంగ్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు అని మనకు అనిపిస్తుంది. కానీ నాకేమనిపించిందంటే ఈ పుస్తకం చదివేటప్పుడు ఇప్పుడు వాళ్ళు ఉండే దశ వేరే, ఆ గ్రోత్ అంటే ఆ పరిణామంలో వాళ్ళు ఉండే దశ వేరే, ఆ ట్రైబ్ ఉన్న దశ వేరే. మనం ఇంతకుముందు చెప్తున్నట్టుగా ఈవెన్ తల్లి బిడ్డలు కూడా కలిసి జీవించిన ఒక దశ కూడా ఉండింది, ఆ సంగమించి పిల్లలు కన్న దశ కూడా ఉండింది. అవన్నీ దాటుకుంటూ వస్తున్నప్పుడు ఈ పరిణామ క్రమంలో స్త్రీలు తగ్గిపోయినప్పుడు ఏం చేయాలి అనేది మనకి ఇప్పుడు మన మోడర్న్ సొసైటీలో మనము సెక్స్ డిటర్మినేషన్ చేయకూడదు, ఇవన్నీ మనం ఏవైతే రూల్స్ పెట్టుకున్నామో, బట్ ఇది మన మోడర్న్ సొసైటీ. బట్ అక్కడ ట్రైబల్ విషయం దగ్గరికి వచ్చేటానికి వాళ్ళ ఆలోచనలు ఏంటో మనకు తెలియదు. బట్ దాన్ని ఒక పేపర్ క్లిప్పింగ్ లో మనం చూసి మనం దాన్ని ఇది తప్పు అని డిసైడ్ చేస్తున్నాం. తప్పు కూడా డెఫినెట్లీ దాంట్లో తప్పని నేను ఒప్పని అనట్లేదు. బట్ వీ హ్యావ్ టు హ్యావ్ సమ్ మోర్ డీప్ అండర్స్టాండింగ్ ఇన్ టు దిస్. సో వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఫ్యామిలీ రిలేషన్స్ ఏ విధంగా ఉంటాయి, దాంట్లో కుటుంబం అంటే ఏంటి వాళ్ళకి, ఇవేవి మనకు తెలియని దశలోంచి మనకి ఇప్పుడు కుటుంబం అంటే న్యూక్లియర్ ఫ్యామిలీ మాత్రమే. కాబట్టి ఈ థాట్ ప్రాసెస్ నుంచి దానికి మనం ప్రొజెక్ట్ చేసి అది తప్పు అని నిర్ణయించడానికి మనకు సరైన టూల్స్ లేవు అంటున్నాను. అది నా పాయింట్. మోనోగమీనే కుటుంబపు అత్యున్నత రూపంగా పరిగణించవచ్చా? ప్రత్యామ్నాయాలేమి రూపొందే అవకాశం లేదా? సోషలిజం కనీసం ఒక 100 ఏళ్లకు పైగా ఏ దేశంలోనన్నా నిలబడి ఉంటే అలాంటివి ఏమైనా వచ్చుండొచ్చేమో. సో 3 ప్రశ్నలు ఉన్నాయి దాంట్లో. మోనోగమి అనేది అత్యున్నత రూపంగా పరిగణించాలా? రెండోది, దానికి ప్రత్యామ్నాయాలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? మోనోగమికి ప్రత్యామ్నాయంగా ఒకవేళ సోషలిజం అనేది ఒక 100 ఏళ్లకు ఏదైనా ఒక దేశంలో కనుక ఉంటే అలాంటి ప్రత్యామ్నాయాలు కానీ లేకుంటే వేరే అత్యున్నత రూపాలు కానీ వచ్చేదేమో, అట్లా అవకాశం ఉందా అని ప్రశ్న వేశారు జ్యోతి గారు. మేబీ జ్యోతి గారు. అయితే ఒకటి, మోనోగామి అనేది ఇప్పటికైతే అత్యున్నత రూపం, కానీ విషయము మోనోగామి కుటుంబ వ్యవస్థ ఎట్లా నడుస్తుంది అనేది అక్కడ మనం ఇప్పుడు పుస్తకంలో కూడా చర్చించింది. పుస్తక పరిచయంలో భాగంగా కూడా మనం ఎక్కువ చర్చించింది ఏమంటే, మోనోగామి అనే కుటుంబము ఏ రకంగా నడుస్తుంది, అక్కడ ఉండే భార్యాభర్తలకు సంబంధించిన మధ్యలో. అంటే ఈ పురుషాధిపత్యం అనేది లేకపోతే ఇద్దరికి ఆ స్వేచ్ఛ ఉండి, ఇద్దరు సమానంగా ఉండి, ఇద్దరు సమానమైన హక్కులతో స్వయం ప్రతిపత్తితో జీవించే పరిస్థితి ఉంటే, దానితో పాటు విడిపోవడం కూడా అదే పుస్తకంలో చెప్తారు. ఒకప్పుడు జంట పెళ్లిలో ఉన్న దశలో చాలా సులభంగా విడిపోయే పరిస్థితి ఉండేది. అంటే వారికి ఇష్టం లేదనుకో విడిపోయేవారు. దాంతో సహా ఉండే పరిస్థితి రావాలి అనేది, అంటే సమానత్వం. ఒక రకంగా చెప్పాలంటే సమానత్వం ఉంటే నాకు తెలిసి, అంటే కుటుంబాలు ఖచ్చితంగా మార్పులు చెందుతాయి. ఇంకో 100 ఏళ్లకు ఇంకో 500 సంవత్సరాలకు ఇట్లనే ఉంటాయని అనుకోవట్లేదు. తప్పనిసరిగా మార్పులు వస్తాయి. అది బేసిక్, మనకు సుదీర్ఘ చరిత్ర అదే చెప్తుంది. అయితే అది మరింత అత్యున్నత వైపే వెళ్తుంది అనేది ఒకటి ఆలోచన. ఎందుకంటే మనం గతాన్ని నుంచి కూడా చూస్తున్నాము. అయితే ఇప్పుడు మనం మాట్లాడుతున్నామంటే ఆ సమానత్వ దిశగా వెళ్ళాలి అనేది ఒకటి మాట్లాడుతున్నాము. కుటుంబానికి సంబంధించిన ప్రత్యామ్నాయం లేదా ఇప్పుడు అంటే తెలియదు. అంటే కుటుంబం లేదు అంటే ఎట్లా అనేది, అంటే ఒక కలిసి బతకడం కూడా నేను అనుకోవడం ఒక కుటుంబం అనేది, ఒక సహచరులుగా ఇద్దరు సమానమైన మనుషులుగా కలిసి బతకడం అనేది కూడా. అయితే సోషలిజంలో తప్పకుండా మీరు అనేది కరెక్టే. సోషలిజం ఒక 100 ఏళ్ళ నుండి దీన్ని అర్థం చేసుకొని ఈ విషయంలో ఒక విజన్తో, అంటే ఒక అప్డేటెడ్ విజన్తో నిజానికి పనిచేసింటే ఖచ్చితంగా అది కనిపిస్తుండేనేమో. ఖచ్చితంగా సోషలిస్ట్ సమాజంలో మనకు ఆ దిశగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుండే. మార్క్స్ చెప్పేది కూడా అదే కదా, అంతిమ గమ్యం మానవ జాతికి ఏమంటే ఫ్రీడమ్ అనేది, ఫ్రీడమ్ దిశగా వెళ్ళాలి అనేదే. పూర్వం మన అనాగరిక సమాజంలో కానీ సావేజ్ సమాజంలో కానీ ఒక పురుషుడు ఒక స్త్రీ అనే కాన్సెప్ట్ లేదు. ఎవరితోనన్నా ఎట్లా అయినా ఉండొచ్చు. కుటుంబం ఇప్పుడు ఒక పురుషుడు ఒక స్త్రీ అనే సంబంధం అనేది నాగరిక సమాజంలోనే మొదట వచ్చింది. అది పెళ్లి రూపంలో వచ్చింది. పెళ్లిలాగా పెళ్లి ద్వారా ఇద్దరు, ఒక స్త్రీ ఒక పురుషుడిని కలపటం అనేది, ఒక కుటుంబం అనేది ఏర్పడ్డది. ఇప్పుడు ఈ పుస్తకం ప్రకారం గాని మన సమానత్వ ఆలోచన ప్రకారం గాని కుటుంబం యూనిట్ గా ఉండాలా అక్కర్లేదా? కుటుంబం అనేది ఉండాలా, కుటుంబం కూడా లేకుండా ఉండాలా? అంటే మళ్ళీ మనం కుటుంబం లేదు విడివిడిగానే అంటే సహజీవనం అన్నా ఉన్నదంటే, సహజీవనం ఉన్నది అంటే అది కుటుంబం అనే కదా, ఒక యూనిట్ ఉండాలా అక్కర్లేదా నా డౌట్. అది ఒక డౌట్. రెండో డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఇది అసమానమైన సమాజము. స్త్రీ పురుషుల్లో స్త్రీలు అసలు చదువు తక్కువ పర్సంటేజ్, అసలు స్త్రీ పురుషులే తక్కువ చదువుకుంటున్నారు, పర్సంటేజ్ తక్కువ ఉంది. వాళ్ళల్లో కూడా స్త్రీలు తక్కువ చదువుకుంటున్నారు. చదువుకున్న వాళ్ళల్లో కూడా ఉద్యోగం చేసే వాళ్ళు తక్కువ.
వెన్ దే ఆర్ డిపెండెంట్ గా ఉన్నప్పుడు మగవాళ్ళు ఆధిపత్యం వహిస్తారు కదా ఇంటి కుటుంబ యజమానిగా. మరి వాళ్ళ ఆలోచన విధానం ఒక కుటుంబ యజమానిగా ఉండటం జరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీస్ లో ఎందుకంటే నేను సంపాదిస్తున్నా కదా అని అంటారు. ఇంట్లో ఉన్న పనికి భార్య కుటుంబము పిల్లల్ని పెంచటము ఇవన్నీ కూడా ఆవిడ చూస్తుంది. దానికి ఆ పనికి వాల్యూ ఉండదు, ఇవ్వని అంటాడు. ఎందుకంటే ఉన్నా కూడా నిజానికి పూర్వం చాలా విలువిచ్చేవాళ్ళు ఆడవాళ్ళకి, ఇప్పుడు అది ఇవ్వడం లేదు. కుటుంబ పెంపకం కూడా ఒక బాధ్యతాయుతమైన పని, ప్రొడక్టివ్ వర్కేనని మగవాళ్ళు గుర్తించక, సమాజంలో అందరూ జెంట్స్ అని కాదు గుర్తించకపోవటం వల్ల ఇట్లా ఇప్పుడు వాళ్ళే మేము సంపాదన పరులం కాబట్టి మీరు మా మీద డిపెండెంట్ కాబట్టి వాళ్ళని సప్రెస్ చేసే అవకాశాలు చాలా ఉంటాయి. ఎందుకంటే ఇంట్లోనే అంటే నేను అనుకోవడము, నేను ఇంకా నా అవగాహన పెంచుకోవడము, కొన్ని కుటుంబం యూనిట్ గా ఉండాలి. అది ఇప్పటికున్న రూపాల్లో గతం నుంచి పోల్చుకుంటూ ఇప్పటి వరకు అత్యున్నత రూపం. సమస్య ఏమంటే ఆ కుటుంబం ఎలా నడుస్తుంది, ఆ కుటుంబంలో సారంలో చాలా మార్పులు జరగాలనేదే ఉద్దేశం. అంటే సమానత్వం అనేది లేదు. ఆ కుటుంబాల్లో ఆధిపత్యం ఉంది. ఆ కుటుంబము మొత్తం ఒకరి డామినేషన్ తో నడుస్తుంది. ఆ కుటుంబంలో ఒకరి ప్రయోజనాలు ఇవన్నీ జరుగుతున్నాయి కదా, అవి పోవాలనేది ఉద్దేశం. అవి పోయి ఇద్దరు స్వతంత్ర వ్యక్తులు ఇద్దరు కలిసి బతిక పరిస్థితి ఉండాలి. అది కుటుంబం అంటే కుటుంబం అనేది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ సివిలైజేషన్ అని నా ఉద్దేశం. ఏంటంటే వాట్ ఐ వాంట్ టు టెల్ ఈజ్ కుటుంబ యూనిట్ పోగొట్టుకోకూడదు, కానీ కుటుంబంలో ఇద్దరు సమానంగా ఉండి ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకుంటూ ఉండాలి. సో అది ముఖ్యమైనది. అంటే నాగరికత అంటేనే ఒక కుటుంబం ఏర్పరచుకోవటం. కుటుంబంలో వ్యక్తిగత ఆస్తులు ఉండటం వల్లనే ఇలాంటి గొడవలన్నీ వస్తున్నాయి. వ్యక్తిగత ఆస్తి లేకుండా ఉంటే ఈ హెరిడిటరీగా ఆస్తులు లేవు. ఇద్దరు ఆడవాళ్ళు ఒక మగవాడు పిల్లల్ని పెంచుకుంటారు, అన్ని సమానంగా ఉంటాయి, అన్ని సమాన ఆపర్చునిటీస్ ఉంటాయి. వాళ్ళిద్దరూ వాళ్ళ సొంత వ్యవహారాల్లో వాళ్ళు ఉంటారు, వ్యక్తిగత వ్యవహారాలు వాళ్ళు చూసుకుంటారు కాబట్టి కుటుంబం అనేది ఉండాలి. ఇట్ ఈస్ హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ సివిలైజేషన్ అని. అది లేకుండా ఇప్పుడు మళ్ళీ మనం వెనక్కి వెళ్ళలేము. అంటే ఇష్టము మామూలుగా ఎవరితో పడితే వాళ్ళతో ఉండొచ్చు అని అదే మన రంగనాయకమ్మ గారు చెప్పినట్టు గుప్పెడు ఇది సిద్ధాంతం అని ఆవిడ ఒక పుస్తకం రాశారులేండి, ఒక పుస్తకము. దానిలో అలా ఉండకూడదు అని నాకు కుటుంబం అనేది యూనిట్ గా తప్పనిసరిగా ఉండాలి అని నా ఉద్దేశం. అది చెప్పింది. మీరు చెప్పింది కరెక్ట్. అయితే సారీ, ఒక చిన్న విషయం ఏమంటే రంగనాయకమ్మ గారు యాక్చువల్ గా ఆమె ఏ తరానికి పనికిరాని 3 తరాలను ఒక పుస్తకం మీద సమీక్ష చేస్తుంది. ఆమె ఉద్దేశం కుటుంబానికి సంబంధించి కుటుంబం ఉండాలని. అలెగ్జాండర్ కొలెంటాయి రాసిన పుస్తకం మీద ఉల్గా గారు రాసిన దాని మీద రంగనాయకమ్మ గారు సమీక్ష రాస్తూ దాన్ని వ్యతిరేకిస్తారు. ఆమె రంగనాయకమ్మ గారు గ్లాసుల మంచినీళ్ళ సిద్ధాంతం అని ఏదైతే చెప్తున్నారో దాన్ని వ్యతిరేకిస్తూ యాక్చువల్ గా ఆమె స్టాండ్ అది. అదే నేను అనేది ఏ తరానికి పనికిరాని 3 తరాలని చాలా నవల రాసా, సీరియల్ చదివాలేండి నేను. అందుకనే అడుగుతున్నాను. ఇట్లా కుటుంబం అనేది యూనిట్ గానే ఉండాలి. దాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలి. ఆ కుటుంబ వ్యవస్థ అనే దాన్ని మరింత అభివృద్ధి పరిచే దిశగా మనం ప్రయాణించాలి సోషలిజంలో అని నా ఉద్దేశం. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. ఖచ్చితంగా అదైతే చాలా చాలా అవసరం. తీవ్రమైన అభివృద్ధి కావాలి. కుటుంబ స్వభావమే ప్రధానంగా మారిపోవాలి. ఇద్దరు సమాన మనస్సులు ఉండాలి. ఇప్పుడు అట్లా మారాలి అనేది కరెక్ట్. అయితే సోషలిజం అట్లా మీరు అన్నట్టు ఒక 100 ఏళ్ళు ఒక దేశంలో ఒక విజన్ తో ఉండి పనిచేసింటే ఖచ్చితంగా ఆ మార్పులు వస్తుండే. ఎందుకంటే ప్రభుత్వాలు ఇప్పుడున్న ఈ రోజున్న పెట్టుబడిదారీ దేశ ప్రభుత్వాలకు ఈ చిత్తశుద్ధి మాత్రం లేదు. అంటే స్త్రీ పురుష సమానత్వం కోసము తీవ్రంగా ప్రయత్నం చేయాలి, అటువైపు పోవాలని. మన కళ్ళెదురుగానే చరిత్ర ఉంది. 33% కోసము 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం చట్టసభల్లో. కానీ మనకు ఉండేది 11% ఉంది ప్రాతినిధ్యం. ఇది పరిస్థితి, వాస్తవ పరిస్థితి.